చాలా ఫేమస్ కార్తీక దీపం సీరియల్ ఒకటి. దీప కూర్చొని ఉంటుంది అండ్ కార్తీక్ ఇట్లా వెనక నుంచి వెళ్ళేసి తాళి కట్టేస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇన్ఫాక్ట్ కార్తీక్ మీద దీప కేసు కూడా వేయొచ్చు ఇఫ్ షీ డజంట్ లైక్ ద మ్యారేజ్. ఒక చిన్న బాబు అగైన్ 7-8 years, ఒక అంకుల్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ప్లేస్కి పిలిచి అరే నేను నీకు 20 rupees ఇస్తాను. హీ ఆస్ దట్ చైల్డ్, తన ప్రైవేట్ పార్ట్ ఆ అబ్బాయి చైల్డ్ మౌత్లో పెట్టేసింది. పోక్సో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటుంది. రియల్ స్టోరీ ఉంది. సెక్టర్ 36 అని చెప్పి ఒక అబ్బాయి ఉంటాడు, అతని పైన వాళ్ళ మామయ్య సెక్షువల్ అసాల్ట్ చేస్తాడు. ఏం జరుగుతుందో వాడికి అర్థం కాదు, చిన్న వయసు. వాడు చేసేది చాలా పెయిన్ఫుల్గా అనిపించి వీడు వాళ్ళ మామయ్యని చంపేస్తాడు. దెన్ హీ ఈట్స్ హిస్ మీట్. ఆ మీట్ తిన్న తర్వాత అప్పటి నుంచి జనాలు చంపడం, వాళ్ళ దగ్గర మీట్ తినడం. ఈ పాడ్కాస్ట్లో అడ్వకేట్ కీర్తన గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఫాల్స్ కేసెస్ గురించి, చైల్డ్ అబ్యూస్ గురించి, బ్లాక్ మెయిలింగ్ కేసెస్ గురించి. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు నాలెడ్జ్ దొరుకుతుందని. సో చివరి వరకు చూడండి. హలో అండి కీర్తన గారు, వెల్కమ్ టు ద సూర్య తేజస్ పాడ్కాస్ట్. హాయ్ సూర్య గారు. సో రీసెంట్లీ మనము ఆన్లైన్లో చూస్తున్నాం ఎక్కువగా ఫాల్స్ కేసెస్ గురించి. చాలామంది ఉమెన్ ఇలా ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు, దానివల్ల చాలామంది అబ్బాయిలు సఫర్ అవుతున్నారు అండ్ కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి కేసెస్ ఏమైనా మీరు డీల్ చేశారా? ఇట్లాంటి వాటిల్లో ఫస్ట్ ఏంటంటే మనకి కళ్ళ ముందే చాలా వరకు కనపడ్డాయి కూడా, మా ఫ్రెండ్స్ దగ్గర, మా దగ్గర, ఇంకా ఇట్లా ఇక్కడ మెన్ సఫర్ అవుతున్నారు. ప్రతి మ్యాన్ భయపడుతున్నాడు ఇప్పుడు. ఎక్కడ గర్ల్ ఫ్రెండ్ ఫాల్స్ కేసు పెడుతుందో, వైఫ్ ఫాల్స్ కేసు పెడుతుందో, అన్ని భయాలు దాని గురించే కదా. రేపు వైఫ్ గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఒక స్ట్రేంజర్ అయినా పెడతారేమో అని భయం వేస్తుంది. సో ఇక్కడ వాళ్ళు అనుకునేది ఓకే, ఒక మ్యాన్ అయితే భయపడతాడు, బట్ మ్యాన్కేనా నష్టం జరుగుతుందంటే లేదు. ఇక్కడ పెడుతున్న ఫాల్స్ కేసు పెడుతున్న ఉమెన్కి అర్థం కాని విషయం ఏంటంటే ఉమెన్కి కూడా నష్టమే జరుగుతుంది. నిజమైన రేప్ కేసు విక్టిమ్స్కి దొరకాల్సిన సింపతి ఆర్ ఎంపతి కూడా దొరకట్లేదు దానివల్ల. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ రేప్ అయిపోయి కొలాప్స్ అయిపోయి వచ్చిన ఉమెన్ అట్లీస్ట్ అందరూ లేదు ఈమె ఫాల్స్ కేసు పెడుతుంది అంటారు. ఇమాజిన్ ఆమెకి నెక్స్ట్ ఇంకో పడే దెబ్బ అది. సో ఇక్కడ ఈక్వల్గా అందరికీ జరుగుతుంది దానివల్ల నష్టం. సరే లాస్ తీసేద్దామా అంటే లేదు, జరుగుతున్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి, ఇంకా లాస్ తీసేస్తే ఇంకా జరుగుతాయి. అదే. సో సరే లాస్ ఉంచుదాం. ఏ లా ఉన్నా కూడా ఒకరు మిస్యూజ్ చేస్తారు, ఒకరు యూజ్ చేస్తారు సరిగ్గా. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? సిస్టమ్, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ఆఫీసర్స్లో. అదే. చూసుకొని కరెక్ట్గా ప్రికాషనరీ మెజర్స్ అన్నీ తీసుకొని చేస్తే ఎందుకు అవుతాయి ఇవన్నీ? సో నేను ఒకటి చెప్తాను రియల్ ఏం జరిగిందనేసి. ఓకే, సో ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఉన్నారు, సతీష్ అనుకుందాం నేను. ఆయనకి 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఓకే. సో ఇతను వాళ్ళ తమ్ముళ్ళు కలిసి పార్టిషన్ సూట్ వేస్తున్నారు ఇతని మీద, అందరి మీద. ఓకే. అంటే వాళ్ళ ప్రాపర్టీని భాగాలు పంచుకోవడం కోసం కోర్టులో వేస్తున్నారు. ఓకే. సో సతీష్కి అది ఇష్టం లేదు. సతీష్ ఏమనుకుంటున్నాడు అంటే లేదు, వాళ్ళందరి ప్రాపర్టీ కూడా నా పేరు మీదే ఉండాలి, నేను ఆల్రెడీ తెలియకుండా రాయి చేసుకున్నాను వాళ్ళ మీద అనేసి. ఓకే. సో సతీష్ ఏం చేశాడు, వాళ్ళని ప్రెషర్ చేయడం కోసం వాళ్ళ వైఫ్కి ఇన్స్ట్రక్ట్ చేసి ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తాడు. ఏంటది? ఆమె బట్టలన్నీ టేర్ చేసేసుకుంటే చింపేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. అయ్యో నన్ను మా హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళు రేప్ అటెంప్ట్ చేశారు, నన్ను సెక్షువల్గా హెరాస్ చేశారని చెప్పేసి. ఓకే. అంటే ఈ కేసు పెడితే వాళ్ళు అది ఒప్పుకుంటారు, ల్యాండ్ అక్కడ పార్టిషన్ సూట్ అనేది విత్డ్రా చేసుకుంటారు. ఓకే. మొత్తం రాదు వాళ్ళకి, మొత్తం ఇతనే ఎంజాయ్ చేయొచ్చు తన దగ్గర ఉన్న ఫేక్ డాక్యుమెంట్స్తో అనేసి. ఓకే. సో అందుకని ఈమె వెళ్తుంది కదా పోలీస్ స్టేషన్కి. అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా ఏమీ ఆనెస్ట్ ఏం కాదు, ఓకే, బ్రైబ్ తీసుకుంటాడు. అతనికి తెలిసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సో తను నెక్స్ట్ స్టెప్ ఏంటి, మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించాలి. సో ఆమెని వెళ్ళమ్మా నువ్వు ఎగ్జామినేషన్ చేసుకుంటా అని చెప్తారు. ఈమె హాస్పిటల్ వైపు వెళ్ళింది. సరే పరిగెత్తుకుంటూ హాస్పిటల్ వెళ్ళింది, ఎగురుకుంటే ఇంకా మా హస్బెండ్ ప్రాపర్టీ వచ్చేస్తుంది అనుకుంది. బట్ జరిగింది ఏంటంటే సడన్గా ఇదే పోలీస్ ఆఫీసర్ ఆమెకు ఫోన్ చేసి లేదు లేదు మనం దొరికిపోతున్నాం, రిటర్న్ వచ్చేసాయని చెప్తుంది. ఎందుకు? ఏం జరిగింది అంతలా? ఏంటి? ఆవిడ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, అంటే మన దగ్గరే జరిగింది, ఆ బాధితుడు వచ్చాడు మన దగ్గరికి, వాళ్ళ తమ్ముళ్ళు. సో మన అడ్వకేట్ ఏం చేశారంటే ఫోన్ చేసి డిఎస్పీకి, అతని పై ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పారు ఈ స్టేషన్లో ఈ పర్టికులర్ ఆఫీసరు ఇట్లా బ్రైబరీ తీసుకొని ఫాల్స్ రేప్ కేసు పెడుతున్నారు అని. ఓకే.
సో ఎంక్వైరీ ఆఫీసర్ని ఆ టైంకే పంపించేసి ఉన్నారు. ఈ కంప్లైంట్ ఎప్పుడో పాస్ట్లో ఇలానే ఫాల్స్ కేసు చాలా పెట్టున్నాడు ఆ తమ్ముడు అన్న సతీష్. ఓకే. సో అందుకని ఆల్రెడీ ఆ ఎంక్వైరీ ఆఫీసర్ని దించారు ఈ పోలీస్ ఆఫీసర్ మీద, పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్ మీద. సో ఈయన కూడా ఇంకా భయపడి, అంటే ఆఫీసర్ వచ్చి ఏంటయ్యా ఇట్లా పెడుతున్నావు అంటే అని అడుగుతారు కదా. సో అందుకని అరే నా జాబ్ కూడా ఊడిపోయేటట్టుంది, నువ్వు రామ్మా వద్దమ్మా అని చెప్పాడు. ఇంకా ఆ మహిళ వెనక్కి తన ఊరికి వచ్చేసింది అదే టోన్ క్లోత్స్తో, చాలా షేమ్ఫుల్ ఫేస్తో. వాళ్ళందరూ అనుకుంటారు కదా ఇంతకి దిగజారింది ఈవిడ అని. అదే. అండ్ మీరు అన్నారు పోలీసు అతను పైన ఆఫీసర్ కాల్ చేసి చెప్పారు అన్నారు. ఒకవేళ ఆ ఆఫీసర్ కూడా కరప్ట్ అయితే? ఐఎమ్ కమింగ్ దర్. సో అక్కడ ఆఫీసర్ కూడా కరప్ట్ అవుతే చాలా సొల్యూషన్స్ ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు కదా, మీ కేసు ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు, వాళ్ళ మీద నమ్మకం లేదు, డిఎస్పీ మీద నమ్మకం లేదు. సో హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకోవచ్చు, మాకు ఈ ఆఫీసర్ మీద నమ్మకం లేదు విత్ సమ్ ప్రూఫ్స్, సో మాకు వేరే ఆఫీసర్ని అసైన్ చేయండి. సో దాట్ రేపు మీద ఇన్వెస్టిగేట్ అయ్యి ఏం లేదు అని తెలిసినప్పుడు క్లోజ్ అయిపోతుంది. సరే అక్కడ కూడా నమ్మకం లేదనుకుందాం, లేదా ఇంకేదో జరిగింది అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేయాలా నువ్వు అక్విట్ అయ్యేదాకా ఒక 20 years వరకు, ఆర్ అట్లీస్ట్ 4 years వరకు? ఆలోపు నీ జాబ్ పోతుంది, నీ వైఫ్ నేను వదిలేస్తుంది, సొసైటీలో పేరు పోతుంది, చాలా ఆక్వర్డ్ థింగ్స్ అన్నీ జరిగిపోతాయి కదా. సో అక్కడ దాకా ఏం వెయిట్ చేసే అవసరం లేదు, ఒక సొల్యూషన్ ఉంది. ఇది కొంతమంది అడ్వకేట్స్ కావాలని చెప్పరు, ఓకే, బికాస్ కొన్ని ఉంటాయి అట్లాంటివి, లైక్ వాళ్ళకి ఇన్నేళ్ళు జరిగితే వచ్చే డబ్బు రాదనో ఉంటాయి, అట్లాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతాయి. లేకపోతే మీ కేసుకి అవసరం లేదేమో అనుకొని కూడా జెన్యున్గా చెప్పకపోవచ్చు. ఓకే, ఏంటది? అక్కడ దాకా వెయిట్ చేయకుండా క్వాష్ చేపించడం, అంటే మీ కేస్ని క్యాన్సిల్ ఆర్ కొట్టేయడం. ఇది మీరు హైకోర్టులో చేయొచ్చు. మీకు కేసు కింద కోర్టులో జరుగుతుంది కదా, హైకోర్టుకి వెళ్ళి ఇట్లాంటి ఒక కేసు నన్ను హెరాస్ చేయడానికి పెట్టారు, ఈ లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పి నిజంగా హైకోర్టు నమ్మితే దట్ ఈ కేసు నిజంగానే వీడిని ఇరికించడానికి చేశారు అనే కొంచెమైనా డౌట్ వచ్చింది అంటే, ప్రూవ్ చేస్తే అంటే తెలియాలి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇది ఫాల్స్ లాగా ఉంది అని అనిపించినా మీకు చాలా తొందరగా రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే, మీ మీద కేసు కొట్టేస్తారు. సరే కీర్తన, మరి క్వాష్ అయినా తొందరగా అవుతుందా? వస్తుంది కదా. లేదండి, అక్కడ కూడా జరిగే డిలేస్ ఉన్నాయి, కొన్ని తొందరగా అవుతాయి, కొన్ని లేట్గా అవుతాయి. మరి ఈలోపు ఏం చేయాలి? ఫస్ట్లోనే ఇంటరిమ్ రిలీఫ్ అనేది ఉంటుంది. అంటే వాయిదాకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి సఫర్ అవ్వకుండా మీరు మీ అరెస్ట్ మీద స్టే తీసుకోవచ్చు, లేదంటే ఆ వాయిదాకి వెళ్ళకుండా ఒక రిలీఫ్ తీసుకోవచ్చు, అంటే ఓన్లీ మీ అడ్వకేట్ని పంపించేలాగా. ఓకే, అలా కూడా చేయొచ్చు. అండ్ ఎంత కాస్ట్ సేవ్ అవుతుంది, మీ జాబ్లన్నీ వదిలేసుకొని వెళ్తారా ఏంటి? సో ఇలాగా కూడా అవుతుంది. అంటే ఆ పర్సన్ లేకుండా ఉట్టి అడ్వకేట్ వెళ్ళి మొత్తం చూసుకుంటారు అక్కడ ఆ రోజు. ఎన్ని వాయిదాలు ఉన్నా, నెలకి ఎన్ని వచ్చినా, ఇయర్కి ఎన్ని వచ్చినా. అండ్ చెప్పాలంటే ఇది మీరు అనగానే గుర్తొచ్చింది, ఓన్లీ రేప్ కేసెస్ కాదండి, 498A కేసెస్, అంటే గృహహింస చట్టం మీద, డొమెస్టిక్ వైలెన్స్. మీకు పెళ్ళి అవ్వకుండానే కాదు, పెళ్ళైతే కూడా ఉంటాయి కదా. సో నా హస్బెండ్ నన్ను హెరాస్ చేస్తున్నారు అని చెప్పేసి, నా అత్త మామలు నన్ను హెరాస్ చేస్తున్నారు, ఉంటాయి రియల్ కేసెస్ ఖచ్చితంగా. నేను చాలా వింటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ అనుకోవచ్చు, దూరం ఫ్రెండ్ పెళ్ళి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా చేశారంట పెళ్ళి, వేరే వాళ్ళ పేరెంట్స్. ఓకే, ఈ అమ్మాయి నేను జాబ్ చేసుకుంటా, నాకు జాబ్ వచ్చిందని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయింది. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆ అమ్మాయి లిఫ్ట్ చేయదు. అక్కడ అవతల వెళ్ళి ఈ పర్సన్ చూసాడు, హస్బెండ్ వెళ్ళి చూసాడు, బెంగళూరులో ఏం చేస్తున్నావు అంటే అతను వేరే వాళ్ళతో ఉన్నట్టుగా తెలిసింది లివింగ్లో. ఓకే, రిటర్న్ వచ్చేసాడు, డివోర్స్ ఇమ్మని అంటున్నాడు. ఈ అమ్మాయి ఎట్లనే చూసేసాడు, డివోర్స్ తీసేసుకుంటే అయిపోతుంది కానీ డివోర్స్కి అప్లై చేసింది. ఇవ్వకపోతే నేను మీ ఫ్యామిలీ మీద ఇలాంటి కేసు పెడతాను, మీరు మా మామ నన్ను హెరాస్ చేస్తున్నాడు, నా మీద ఫిజికల్గా ఇలా చేస్తున్నాడు ఇంట్లో అని అందరిపైన కేసు పెడతానని చెప్పి బెదిరిస్తుంది. కేసు పెట్టింది. ఇప్పుడు డబ్బులు వీడు కడుతున్నాడు రిటర్న్, ఆ అమ్మాయి చేసిన దానికి వీడు కడుతున్నాడు. అక్కడ ఆల్రెడీ సఫర్ అయిందే కాక ఫైనాన్షియల్గా కూడా సఫర్ అవుతుంది, ఫైనాన్షియల్గా కూడా ఉన్నాయి, అండ్ ఎమోషనల్లీ కూడా పెద్ద డ్యామేజ్. ఇట్లా అది ఫస్ట్ కదా, ఇట్లాంటివి ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో ఇక్కడ ఓకే, అక్కడ ఫాల్స్ కేస్ హెరాస్మెంట్ ఎట్లా చేయాలనేది చెప్పాను. బట్ నెక్స్ట్ స్టెప్ మెయింటెనెన్స్ దగ్గర, అరే తను వదిలేసింది వేరే వాడితో ఉంటుంది, అయినా నువ్వు ఎందుకు పోషించాలి?
మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం లేని కేసెస్ ఉంటాయని చాలామందికి తెలియదు. ఓకే. అందులో ఒకటి ఇది ఏంటి, ఒక వైఫ్ అడల్టరీలో ఉందంటే, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకొని ఇంకొక వ్యక్తితో ఉంది అని మీరు ప్రూవ్ చేయగలిగితే అది లానే ప్రొవైడ్ చేసింది. మీరు అక్కడ మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం లేదు. ఓకే. ప్రొవైడెడ్ మీరు అక్కడ ప్రూఫ్ చేయాలి. సో బెటర్ టు బీ కేర్ఫుల్ కదా. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎన్నైతే అన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. సో ఇట్లా ఉంది. ఇంకొకటి, ఒకవేళ మీరు మీ వైఫ్ ఏ సఫిషియెంట్ రీజన్ లేకుండా కూడా, మీరు బాగున్నారు, తను ఓకే, ఏ సఫిషియెంట్ రీజన్ లేకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, వేరే ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫైర్స్ లేవు, మీతో ఉండట్లేదు, మీరు రెడీగానే ఉన్నారు కదా తనని పోషించడానికి మీతో ఉంటే. సో అందుకని సఫిషియెంట్ రీజన్ లేకుండా బయట మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే తనని మెయింటైన్ చేసే అవసరం లేదని మనకి సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి చెప్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన మనకి బిఎన్ఎస్ఎస్ యాక్ట్స్లో కూడా ఇచ్చారు ఇది, అదర్ మెయింటెనెన్స్ లాస్ అన్నిట్లో కూడా. సో ఇది సిచ్యువేషన్. చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి మెయింటెనెన్స్ ఇచ్చే, జస్ట్ మీరు చూసుకోవాలంతే. మీకు సజెషన్ ఎవరు ఇస్తున్నారు, రియాలిటీ ఎవరు చెప్తున్నారు మీకు. అంటే ఈ ఫాల్స్ కేసెస్ అంటే ఇంకా ఎలాంటివి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ దాంట్లో ఫాల్స్ ఉన్నాయి, అండ్ ఏంటంటే రేప్ దానిపైన ఫాల్స్ కేసెస్ ఉన్నాయి, ఇంకా వేటిల్లో ఉండొచ్చు? ఎక్కువగా అయితే ప్రాపర్టీ మ్యాటర్స్లోనే ఉంటాయి అనుకుంటాం మనం. ఫాల్స్ కేసెస్ క్రిమినలే ఉన్నాయి అనేసి. మరి ఇక్కడ ప్రాపర్టీ ఎందుకు వచ్చింది? ఎందుకంటే నిజంగా జరిగే వెట్టు పెడతారు. బట్ ప్రాపర్టీ విషయాల్లో సపోజ్ మీకు సూర్య గారు ఒకరు ల్యాండ్ మీది వేరే వాళ్ళకి అమ్ముతున్నారు, కానీ ఇక్కడ మీ ల్యాండ్ మీద నాకు కన్ను ఉంది అనుకోండి. ఓకే. ఫేక్ డాక్యుమెంట్స్ నుండి క్రియేట్ చేసేసారు. సూర్య గారు నాకు అమ్ముతానని అగ్రిమెంట్ చేసుకున్నారు, బట్ వాళ్ళకి అమ్మేశారు, నన్ను చీట్ చేశారు అని చెప్పేసి వెళ్ళి క్రిమినల్ కేసు పెడతారు. అచ్చా. ఎందుకు? సో దట్ అమ్మ కీర్తన వద్దు, నువ్వు అది ఆపేసే, కేసు వెనక్కి తీసుకుని నా ల్యాండ్ అయినా తీసేసుకో అని చెప్పడానికి. సో అట్లా ప్రెషర్ చేయడం కోసం ఎక్కువ ఉంటున్నాయి సివిల్ కేసెస్ కంటే. క్రిమినల్ కేసెస్ సివిల్ కేసెస్ మీద ఎక్కువ ఉంటున్నాయి కదా. సో ఇట్లాంటివి ఉన్నాయి. అగైన్ అక్కడ కూడా సేమ్ నేను చెప్పిన సొల్యూషన్సే వర్క్ అవుతాయి. గో ఫర్ క్వాష్. ఇక్కడ దాకా రావద్దు అనే నేను సజెస్ట్ చేస్తాను. ముందే పోలీస్ డిపార్ట్మెంట్లో హైయర్ అఫీషియల్ కంప్లైంట్ చేస్తే ఫస్ట్లోనే తెగిపోతుంది కదా. అవును అవును. అందుకని సో ఇప్పుడు మనం పెళ్ళికి ముందు జరిగే కేసెస్ గురించి విన్నాము, అండ్ పెళ్ళి తర్వాత జరిగే కేసెస్ గురించి కూడా విన్నాం. అండ్ జనరల్లీ పేరెంట్స్ కొన్ని ఈ మధ్య కాలంలో చూసుకుంటే అమ్మాయిలకి ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నారు చాలామంది, బ్లాక్మెయిల్ చేసి హౌస్ అరెస్ట్ చేసి. జనరేషన్లో జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి. అండ్ జరిగిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్ చాలా ఇదైపోతుంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు వదిలేసి, చేసుకునేవాడు లైఫ్ ఇది అవుతుంది, అమ్మాయి లైఫ్ ఇది అవుతుంది. సో ఇలా బ్లాక్మెయిల్ చేసి పెళ్ళి చేస్తే ఏమన్నా యాక్షన్స్ తీసుకోవచ్చా లీగల్గా? బ్లాక్మెయిల్ చేసి పెళ్ళి జరిగిపోయింది, ఏమనుకుంటారు? అతనితో డివోర్స్ తీసుకోవాలి అనుకుంటారు. బట్ అదంతా ఎంత కాంప్లికేటెడ్ ఉంటుంది. డివోర్స్ అంటే గ్రౌండ్స్ ఉండాలి, దాని మీద క్రూవాలిటీ చూపించాలి, లేదంటే ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫైర్ ఉండాలి, ఇంకేదో. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, చాలామందికి తెలియదు ఇది. ఏంటంటే మీరు ఆ మ్యారేజ్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఒక రూల్ ఉంది లాలో, దట్ ఒకవేళ మీకు ఇట్లాగా ఫోర్స్తో లేదా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్, డబ్బాస చూపించో, ఇంకేదో చేసి మ్యారేజ్ చేస్తే మీరు ఆ మ్యారేజ్ని మీ ఆప్షన్ మీద వాయిడబుల్ చేయొచ్చు. అంటే దాని అర్థం మీరు ఓకే అంటే ఆ మ్యారేజ్లో ఉంటారు, ఆ మ్యారేజ్ వ్యాలిడ్ ఉంటుంది. మీరు నో అంటే ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే. దీనికి కోర్టుకి వెళ్ళాలి. అండ్ ఇంకొక భయం ఉంటుంది, సరే అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు, మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా కోర్టుకి వెళ్ళాలి కదా. సో కోర్టుకి వెళ్ళకుండానే ముందు ఏం చేయొచ్చు అంటే, మీకు అనుమానం ఉంది పేరెంట్స్ ఇంకొకరు మీకు చేస్తారు, రేపు ఎట్లా అయినా కూడా మీకు ఫోర్స్ చేసే మ్యారేజ్ జరుగుతుంది అంటే ఫస్ట్ థింగ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడ దాకా ఎందుకు, పైగా పోలీస్ ఆఫీసర్స్ని కూడా బ్రైబ్ చేసి ఉంటాయి, ఆర్ వాళ్ళు మీ రిలేటివ్స్ అయితే. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. లెటర్ రాయండి, మీయర్ పెద్ద ఫార్మల్ ఏమి ఉండదు అక్కడ. దే విల్ హెల్ప్ యూ. ఇక్కడ నాకు అనుమానం ఉంది ఇట్లా చేస్తారేమో అనేసి, దెన్ మీ ప్రాబ్లం మీ అకార్డింగ్ ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్టి సాల్వ్ అవుతుంది. దే విల్ హ్యాండిల్. సో ఈ బ్లాక్మెయిల్ గురించి మాట్లాడుతుంటే ఇంకొక ప్రాబ్లం చాలామంది సఫర్ అయ్యేది, రిలేషన్లో ఉన్నప్పుడు ఇక అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ మధ్య చాట్స్ షేర్ అవుతూ ఉంటాయి. బ్రేకప్ అయిన తర్వాత
ఇక్కడ నుంచో అటు నుంచో ఎవరో ఒకరు వాళ్ళ ఫొటోస్ బయట పెట్టడం కానీ న్యూడ్స్ని షేర్ చేస్తామని బెదిరించడం కానీ ఇలాంటి టైంలో ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు? ఇది మనం మాట్లాడుకుంటే ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ డెప్త్ ఉంటుంది ఇది. ఓకే. సో సరే, ఒకడు వచ్చి న్యూడ్స్ బ్లాక్మెయిల్ చేశారు. ఓకే, మీ పేరెంట్స్ చాలా కోఆపరేటివ్ అయితే ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో వాడిని కొట్టడమో ఏదో జరిగి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కానీ అసలు ప్రాబ్లం అంటే అక్కడ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు పోలీసు అడ్వకేటో జరిగిపోతుంది. రియల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు మీ ఇంట్లో చెప్పుకోలేరు కదా. అవును. చాలా వరకు ఇండియాలో ఇప్పుడు కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈవెన్ మోడర్న్ ఫ్యామిలీస్ కూడా అది ఫేస్ చేయలేరు. రెప్యుటేషనే ప్రాణం అనుకుంటున్న బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి. సో పైగా కొన్ని ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు వన్స్ నువ్వు ఇంట్లో చెప్పేసావంటే ఇక్కడ నీకు కాలేజ్ బంద్ అయిపోతుంది, స్కూల్ బంద్ అయిపోతుంది. అట్లాంటి రూరల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే నిన్ను బ్లాక్మెయిల్ చేసే ఆ పర్సన్ ఉంటుంది కదా, నీ భయమే వాడి ధైర్యం. నీకు ఇంట్లో ఇట్లా ఉంది, రేపు ఇట్లా చేస్తారు, నీ భయాలేంటి అన్నీ తెలిసే బ్లాక్మెయిల్ చేస్తాడు, లేకపోతే ఎందుకు చేస్తాడు? సో అందుకని ఫస్ట్ థింగ్ వాడికి లొంగిపోవడం అనేది ఒక ఆప్షన్. బట్ వీ క్యాన్ టేక్ ఇట్. వాడినే భయపెడితే బెటర్. ఓకే. ఓకే అంటే ఇంకేదన్నా చెప్పి వాడే వీక్ పాయింట్స్ కూడా ఉంటాయి కదా, కనుక్కోండి. ఇప్పుడు లాతో ఎట్లా వెళ్ళాలి అది కోఆపరేటివ్ పేరెంట్స్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ చేయొచ్చు, సైబర్ క్రైమ్ వెబ్సైట్లో చేయించవచ్చు, అంతా బాగుంటుంది. బట్ ఇక్కడ ఇది కోర్ ప్రాబ్లం, రైట్? సో ఇది ఇక్కడే సాల్వ్ చేసుకోవాలంటే వాడి వీక్ పాయింట్స్ కనుక్కొని ఫస్ట్ ప్రిటెండ్ చేయండి. వాడు లీక్ చేసినా చేయకపోతే మీకు భయం లేదనే విషయం వాడికి అర్థం అవ్వాలి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫస్ట్ వాడు కూల్ అవుతాడు అక్కడ. అండ్ సెకండ్ థింగ్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మా చెల్లి, మై ఓన్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్కి ఏదో బ్లాక్మెయిల్ జరిగింది. ఓకే, సో ఆ అమ్మాయి ఇట్లా మా సిస్టర్ చెప్తే మా సిస్టర్ నాకు చెప్పింది. నేను చెప్పంటే లిసన్, ఆ అమ్మాయి పేరు లెట్ సపోజ్ శాంతి. సో సరే శాంతికి చెప్పు దట్ చెప్పమను, నువ్వు చేసుకుంటే చేసుకో, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా చెయ్యి, నేను కూడా నువ్వు ఎన్నెన్ని చేసావో అన్నీ బయటికి పెడతాను, మీ అమ్మ నాన్న పెడతాడు అంటే వాడు నిన్నేం బ్లాక్మెయిల్ చేస్తున్నాడో నువ్వు అదే చెయ్యి. ఓకే. సో అదంతా ఎందుకు వెళ్తాడు? ఫస్ట్ థింగ్ వాడికి అంత సీన్ లేదు. సో ఇక్కడ చెప్పాను, లేదు ఇక్కడ వాడు వినట్లేదు అంటే ఒక్క మాట చెప్పు ఏంటంటే నీకు అడ్వకేట్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంతి అయితే, అరే నాకు నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా, మా ఇంట్లో చెప్పేస్తాను, మీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకువచ్చేలాగా నేను చేస్తాను చూడు, నాకు అడ్వకేట్ తెలుసు, నేను అడ్వకేట్ని పెట్టుకున్నాను, నీతో మాట్లాడతాడంట. ఈ ఒక్క మాట అమ్మాయి చెప్పేసింది. ఇమాజిన్, వాడికి ఇంకా లేదు, ధైర్యం ఉండదు. ఎందుకంటే వాడికి తెలిసి ఎంత దూరం పోతుంది అనే భయం ఉంటుంది. సో ఒక్కోసారి ప్రిటెన్షన్స్ అనేవి తొందరగా సాల్వ్ చేసేస్తాయి ప్రాబ్లమ్ని. సరే, అందరికీ పోలీస్ అడ్వకేట్ యాక్సెస్ ఎట్లా ఉంటుంది? పైగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకునే అమ్మాయిలు 21 years లోపే ఉంటారు. జాబ్ చేసే వాళ్ళైతే పేరెంట్స్ బయటకు దోసినా వెళ్ళి బతకొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, వీళ్ళకు ఉండదు కదా. అందుకనే నేను పర్సనల్గా ఇనిషియేటివ్ తీసుకునేది ఏంటంటే ఇప్పుడు చెప్తుంది అందరికీ దట్ 21 years లోపల ఉండే అమ్మాయిలకి ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లం వస్తే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ సూర్య గారు కింద మెన్షన్ చేస్తారు, మీరు నన్ను కాంటాక్ట్ అవుతే ఐ కెన్ డూ దిస్ హెల్ప్ ఫర్ యూ ఫర్ ఫ్రీ. ఓకే, అండ్ ఇది ఓన్లీ లిమిటెడ్ టు దీనికి మాత్రమే, వాళ్ళు హెల్ప్లెస్గా ఉంటారు కాబట్టి, బికాజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కాబట్టి. ఓకే, అండ్ సరే ఇక్కడ బాగానే ఉంది, మరి అన్ని కేసెస్ ఇలానే సాల్వ్ అవుతాయా? లేదు, కేస్ టు కేస్ డిపెండ్ అవుతుంది. ఒక్కోసారి ఇది చేస్తేనే ఎక్కువ ప్రమాదం అవుతుంది కదా. అండ్ హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటారు చాలా మంది ఇందులో, అంటే దీంట్లో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఇట్లా బెదిరిస్తే భయపడరు, వాళ్ళు పిల్ల అనుకుంటారు, అంతే కదా. అంటే నేను ఒక వీడియో కూడా చూసాను, సమ్ పర్సన్ ఏదో ఇలా కాల్ చేసి నీ పైన ఆ కేసు పెడతా, ఈ కేసు పెడతా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, సమ్ బ్లాక్మెయిల్ చేస్తుంటే అడ్వకేట్ కాల్లో కూడా ఉంటాడు. ఆ అడ్వకేట్ని కూడా అయితే ఏంటి, అడ్వకేట్ అయితే ఏంది నాకు అని చెప్పి అట్లా బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత డేంజరస్ పీపుల్ కూడా ఉంటారు. సో వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వాళ్ళు చేస్తుంది ఏంటి, ఏం కావాలి వాడికి, మీవన్నీ ఉన్నాయి, ది బేసిస్ మీద సాల్వ్ చేయొచ్చు. బట్ ఒక్కటి మాత్రం రియాలిటీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు వన్స్ ఆన్లైన్లో పెట్టారు అంటే అది ఆన్లైన్లోనే ఉంటుంది. వాడు డిలీట్ చేసినా కూడా వాడి ఫ్రెండ్కి పంపించి ఉంటాడు, ఇంకేదో కూడా చేసి ఉంటాడు.
సో నువ్వు ఇదంతా బెదిరించాక వాడు డిలీట్ చేశాడు అంటే చేసి ఉండొచ్చు, ఇంకొకరి దగ్గర ఉంటాడు, ఇంకొకరు నేను బెదిరియడానికి రెడీగా ఉంటాడు. ఇది చెప్పడానికి మీకు చాలా హార్ష్గా ఉండొచ్చు, కానీ ట్రూ దట్ మీరు ప్రిపేర్ అయ్యి ఉండాల్సిందే. మీ బెస్ట్ మీరు చేస్తారు, బట్ రేపు అది ఎక్కడో ఒక చోటు ఉంటుంది, అది ఉన్నా కూడా బ్రతికే ధైర్యం మీరు ముందు తెచ్చుకోవాలి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పేరెంట్స్ అఫెండ్ అవ్వచ్చు ఇది విని, బట్ మోస్ట్ ఆఫ్ ద రోల్ దీంట్లో పేరెంట్స్దే ఉంటుంది. మీరు ఎందుకు ఆ అమ్మాయి అసలు భయపడి, అంటే అమ్మాయికి ఉన్నదే మీరు మీకు ఎందుకు చెప్పట్లేదు? వెళ్ళి ఇక్కడ జరిగేది ఏంటంటే ఫ్రెండ్కి చెప్తుంది, ఆ ఫ్రెండ్ ఇంకేదో పిచ్చి సలహా ఇస్తారు, ఇంకేదో ప్రాబ్లంలో చూస్తుంది, ప్రాబ్లంలోకి ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తారు. అంతే, అంతకు మించి జరుగుతాయి. ఇంత రాంగ్ వేస్ ఎందుకని ఎంచుకుంటున్నారు పేరెంట్స్? ఎందుకు? ఆ అమ్మాయికి భయం ఉంది, పేరెంట్స్ నన్ను తిట్టి సాల్వ్ చేస్తారు బాగుంటుంది తర్వాత అంటే చెప్తుంది, బట్ ఇక్కడ నాకు స్కూల్ క్లోజ్ చేపిస్తారు, కాలేజ్ క్లోజ్ చేపిస్తారు, నా లైఫ్ నాశనం అవుతుంది, రేపటి నుంచి నన్ను అనుమానిస్తారు, అండ్ ఇక్కడి నుంచి నా లైఫ్లో ఏది జరిగినా నన్ను దెప్పి పొడుస్తారు అనేది జరిగినప్పుడు, అంటే ఇట్లాంటి ఆ పేరెంట్స్ అలా ఉండకపోవచ్చు, బట్ ఇట్లా అమ్మాయికి మైండ్లో ఉంటుంది. బికాస్ టీనేజర్స్ ఎన్ని నెగిటివ్ థాట్స్ ఉంటాయి, ఎంతో ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఆ నమ్మకం పేరెంట్స్ ఇవ్వాలి. అండ్ ఇది తెలుసులే మా అమ్మాయికి తెలుసు కదా నేను వస్తా అనే పేరెంట్స్ ఉండొచ్చు వినే వాళ్ళల్లో, బట్ చెప్పడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చెప్పండి, కాలేజ్కి వెళ్ళే ముందే నీకు ఇలా జరిగినప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఆ ప్రాబ్లం లైఫ్లో తర్వాత తీయను, నువ్వు ఏదైనా ఎంటర్ అవుతుంటే నాకు చెప్పు, నేను ప్రికాషన్స్ చెప్పి నీకు హెల్ప్ చేస్తా ఏదన్నా ఉందంటే అక్కడ. ఇప్పుడు నిజంగా అమ్మాయి లవ్లో పడుతుందంటే పేరెంట్స్కి ఇష్టం ఉండదు, బట్ అట్లీస్ట్ యూ కెన్ గైడ్ హర్, వాడు ఎందుకు మంచోడు కాదనేసి. ఆటోమేటిక్గా అమ్మాయి ఎందుకు ఉంటుంది వాడితో, అండ్ లేటర్ ఆన్ చాలా సుఖాంతంగా గడిచిపోతుంది. డెఫినెట్లీ కరెక్టే. అదే ఈ మ్యారేజెస్ గురించి మాట్లాడితే నాకు గుర్తొచ్చింది, రీసెంట్గా ఒక సీరియల్ బాగా వైరల్ అవుతుంది, దాని మీమ్స్ వస్తున్నాయి. ఒక పర్సన్ వెళ్ళి అమ్మాయి ఇష్టం లేకుండా తాళి కట్టేస్తాడు. సో అలాంటి టైప్ ఆఫ్ మ్యారేజెస్ చెల్లుతాయా? అలాంటి టైప్ ఆఫ్ మ్యారేజెస్ అస్సలు చల్లవండి. ఓకే, అంటే ఇది ఏ మ్యారేజ్? ఫ్రాడ్ చేసిన మ్యారేజ్, మీకు తెలియకుండానే మీకు అట్లా చేసేసారు, మీకు కన్సెంట్ తీసుకోలేదు. మ్యారేజ్ అనేది కూడా ఒక కాంట్రాక్టే కదా. అవును. సో అకార్డింగ్ టు సెక్షన్ 10 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఒక మ్యారేజ్ అనేది ఒక మ్యారేజే కాదు, ఇది ఇట్ టాక్స్ అబౌట్ కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్లో ప్యూర్ కన్సెంట్ ఉండాలి. అండ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా ఒక మ్యారేజ్కి ప్యూర్ కన్సెంట్ ఉండాలి. ఓకే, సో ఇది కన్సెంట్ లేదు, ఫ్రాడ్. అదే లా దీనికి సొల్యూషన్ కూడా ఇచ్చింది. ఇట్లాగా మ్యారేజ్ అయితే చల్లదండి, వెళ్ళి క్యాన్సిల్ చేయించేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు క్వాష్ అనేది కాదు, క్యాన్సిల్ చేయించేసుకుంటే బెటర్. ఓకే. అండ్ మీరు చెప్తుంటే ఇంకోటి గుర్తొచ్చింది, ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కార్తీక దీపం సీరియల్ ఒకటి. అందులో దీప కూర్చొని ఉంటుంది, ఓకే, అండ్ కార్తీక్ ఇట్లా వెనక నుంచి వెళ్ళేసి తాళి కట్టేస్తారు. ఓకే, సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆడియన్స్ అందరు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుందే అని చెప్పేసి క్లాప్స్ కొట్టేసి కేకులు కట్ చేసి అన్నీ చేస్తారు. బట్ ఈ సిచ్యువేషన్లో సేమ్ థింగ్, మ్యారేజ్ చల్లదు. బట్ ఇన్ఫ్యాక్ట్ కార్తీక్ మీద దీప కేసు కూడా వేయచ్చు, ఓకే, ఇట్లా చేశాడని. ఇఫ్ షీ డజంట్ లైక్ ద మ్యారేజ్, ఓకే, ఇఫ్ షీ లైక్స్ ద మ్యారేజ్ ఉండొచ్చు, అది వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది కూడా. ఓకే, షీ డజంట్ లైక్ ఇట్ కదా. అండ్ లేటర్ ఆన్ తను ఇట్లాగా కేసు పెట్టడమే కాకుండా క్యాన్సిల్ కూడా చేయించేసుకొని ఆ మ్యారేజ్ నుంచి బయటపడవచ్చు. ఓకే. అయితే మనం ఫాల్స్ రేప్ కేసెస్ గురించి మాట్లాడాము, ఇప్పుడు రియల్ రేప్ కేసెస్ గురించి మాట్లాడదాం. అంటే ఇక్కడ ఎలాంటి ఎక్కువ వస్తాయి మీ దగ్గరికి, ఎలాంటి టైప్ ఆఫ్ కేసెస్ అంటే లైక్ ఎలా? ఇప్పుడు పోక్సో ఎక్కువయ్యాయండి. పోక్సో అంటే ఎవరైతే మైనర్స్ ఉంటారో పిల్లలు, వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు. ఓకే, సెక్షువల్ హెరాస్మెంట్ కావచ్చు, రేపే కావచ్చు. అయితే ఒకటి రీసెంట్గా ఆ పాప 7 years, పాప తల్లి రాసిన కంప్లైంట్ చదివాను. ఇమాజిన్, ఆ రోజు నాకు ఐ గాట్ అంటే చాలా షేక్ అయ్యి. ఓకే, సో ఏం జరిగిందంటే పాప వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వుడ్ కట్ చేసుకుంటూ పనిచేస్తారు. అంటే వుడ్ కట్ చేసే చెట్ల దగ్గర అడవిలోకి వెళ్ళి తీసుకొస్తారు, వుడ్ తీసుకొస్తారు. సో ఇక్కడ అమ్మ నాన్న వెళ్ళరు, పాప హాలిడే, సో నువ్వు వెళ్ళి ఆడుకో పార్క్లో అన్నారు. పాప వెళ్ళి పార్క్లో ఆడుకుంటుంది. ఇప్పుడు పాప వాళ్ళ నాన్న ఫ్రెండ్ పార్క్ వచ్చాడు,
పాప 7 ఇయర్సే. ఇది చిత్తూరులో రియల్గా జరిగింది, రీసెంట్గానే జరిగింది. ఓకే, సో పాప అదే ఆడుకుంటుంది, వాళ్ళ నాన్న ఫ్రెండ్ వచ్చాడు, వచ్చి ఇంకా పాపని చాలా బలవంతం చేసేసి పాపని రేప్ చేశాడు. వాళ్ళ అమ్మ అక్కడికి పార్క్కి పాప గురించి వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఆ పాప మీద కూర్చొని ఉన్నాడు. అండ్ ద హోల్ సీన్ షీ సా దేర్ అండ్ షాటర్ అయిపోయింది మొత్తం. అక్కడ ఏడ్చుకుంటూ వాడిని కొట్టి అదంతా జరిగిపోయింది. ఓకే, ఇది కోర్టులో ఇంకా జరుగుతుంది. ఓకే, బట్ ఎంత దారుణం ఇది. ఇది రేపు దాన్ని ప్రూఫ్స్ పెడతారు, వస్తుంది జడ్జ్మెంట్ వస్తుంది, ఫైన్. బట్ ఆ పాపకి లైఫ్ అంతా ఎంత గుర్తుండిపోతుంది. రేపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎందుకు గుర్తురాదు ఇది ఊరికే. తను మెంటల్గా అన్ని విధాలా హీల్ అవ్వాలి. వాట్ ఇఫ్ తను అక్కడే చనిపోయి ఉంటే? సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ముందే ఇది ఈ పాప ఒక్క విషయం కాదు. ఇప్పుడు ఉమెన్ పెద్ద అయిన తర్వాత తనకు రేప్ జరిగితే వెళ్ళి చెప్పగలుగుతుంది అట్లీస్ట్, బికాస్ షీ నోస్ ఇట్ ఈస్ రాంగ్. చెప్పకపోయినా తనకు తెలుసు తనకి ఏదో తప్పు జరిగింది అనేసి. పిల్లలకి అక్కడ ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు తెలుసా? అది తప్పని కూడా తెలియదు, ఇదేదో ఆట అనుకుంటారు. సో జరిగిపోయిన తర్వాత రేపు ఎప్పుడో పెద్దయాక తెలుసుకొని చచ్చిపోతారు అక్కడ. అండ్ ఆ మదర్ ఏమైపోవాలి, రైట్? ఇట్లానే వెళ్ళింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పింది దట్ ఇట్లా జరిగింది, నేను చూసేసరికి మా పాప ఇట్లుంది, అమ్మ నొప్పి వస్తుంది అని నాతో ఏడుస్తూనే ఉంది అని చెప్పి చెప్తూ ఉంది. మనకే వింటుంటే ఇలా ఉంది. సో ఫస్టే ఇంత చండాలమైన సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడం కోసం చేయొచ్చు పేరెంట్స్, చాలా హ్యాపీగా అవాయిడ్ చేయొచ్చు. ఒకటి, పిల్లలకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ నేర్పించాలి. బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి? ఎవరు టచ్ చేస్తే నువ్వు ఎవరికి చెప్పాలి వెంటనే. నీకు ఎవరి మీదైనా అనుమానం ఎందుకు కలగాలి, ఏం చేస్తే కలగాలి. ఈ ఎడ్యుకేషన్ అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద, చూసి నేర్పించండి. మీకే తెలియకపోవచ్చు ఎట్లా నేర్పించాలని, చూపించండి. కార్టూన్స్ ఉన్నాయి దాని మీద. మాయాస్ మామని ఒక లేడీ కూడా తన వీడియోస్ చేస్తారు దీనిపైన. ఎస్ కదా, ఇట్లాగా చాలా ఉన్నాయి. సో నేర్పించండి. సెకండ్ థింగ్, మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రైవేట్ డిఫెన్స్ ఎట్లా చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు. అండ్ మీరు కూడా పిల్లలు ఇట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటి, అఫ్ కోర్స్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ఇంకో తలనొప్పి వస్తుంది, ఇంకో క్రైమ్లో ఇరుక్కుంటారు. ఓకే, పెద్ద అయిన తర్వాత అది ట్రామా అవుతుంది. బట్ మీరు వాళ్ళకి తెలియకుండానే గమనిస్తూ ఉంటే అండ్ వాళ్ళకి ప్రతిదీ చెప్పే ఫ్రీడమ్ కనుక మీరు ఇస్తుంటే, ఇది అవాయిడ్ చేసిన తర్వాత మీకు ఎంత బాగుంటుంది. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఐడియా ఎంత అవాయిడ్ చేయొచ్చు అని. అండ్ ఇది అమ్మాయిలకైనా అంటే చాలా ఆశ్చర్యమైన విషయం మీకు ఒకటి చెప్పేది ఏంటంటే, అబ్బాయిలకు కూడా జరుగుతుంది. ఏంటి ఇది? చైల్డ్ అబ్యూస్. ఓకే ఏంటి ఇక్కడ అసలు దారుణం ఏంటంటే, ఒక చిన్న బాబు అగైన్ 7-8 years. ఇక్కడ మనం గమనిస్తుంటే అందరూ 7-8 years మధ్యనే ఎక్కువ జరుగుతుంది. వై? ఆ ఏజ్లో వీళ్ళు జనాల్ని కలుస్తూ ఉంటారు, తిరిగి ఒకరే ఉండగలిగే ఏజ్ ఒక పర్సన్ దగ్గర వదిలేస్తే అట్ ద సేమ్ టైం మమ్మీకి చెప్పలేని ఏజ్ ఏం జరిగిందనేసి. సరే, ఆ అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి పేరు కిరణ్ అనుకుందాం. సో కిరణ్ని ఒక అంకుల్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ పిలిచాడు. పిలిచి ఇంకా గుడి దగ్గరకు ఇంకా సమ్ ప్లేస్కి పిలిచాడు. ఓకే, ప్లేస్కి పిలిచి అరే నేను నీకు 20 rupees ఇస్తాను అని చెప్పేసి హీ ఆస్ దట్ చైల్డ్ తని ప్రైవేట్ పార్ట్ ఆ అబ్బాయి చైల్డ్ మౌత్లో పెట్టేసామని. ఓకే, ఇంకా ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను నేను, ఎంత దారుణం మీ బేబీకి జరగగలదు అని మీకు తెలియడం కోసం. అండ్ అబ్బాయి ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మ నీకు 20 rupees ఎక్కడివిరా అంటే చెప్పలేదు, కొట్టాడితే చెప్పాడు. తర్వాత ఇంకా ఈయన మీద పోక్సో కేసు పెట్టారు. పోక్సో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటుంది. ఓకే, ఇది చాలా మందికి తెలీదు. చిన్న బాబుకి పెట్టొచ్చు. సో ఎంత దారుణం. సో ఇందాక చెప్పినట్లు ఇవన్నీ నేర్పిస్తే ఎందుకు వస్తాయి ఇక్కడ, అంకుల్ నన్ను ఇట్లా అన్నాడమ్మా అని ముందే చెప్తారు కదా. ఆ అబ్బాయి గారు పెద్ద అయిన తర్వాత గుర్తుండేదా? అదే కదా. అదే మీరు అది చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, ఒక రియల్ స్టోరీ ఉంది. దాంట్లో నెట్ఫ్లిక్స్లో దానిపైన ఒక మూవీ కూడా వచ్చింది, సెక్టర్ 36 అని చెప్పి. సేమ్ ఇదే, ఒక అబ్బాయి ఉంటాడు, అతని పైన వాళ్ళ మావయ్య సెక్షువల్ అసాల్ట్ చేస్తాడు. వాడు దాన్ని తీసుకోలేకపోతాడు అనమాట. ఆ పిల్లోడు ఏం జరుగుతుందో వాడికి అర్థం కాదు, చిన్న వయసు.
ఒకరోజు వాడు చేసేది చాలా పెయిన్ఫుల్గా అనిపించి వీడు వాళ్ళ మావయ్యని చంపేస్తాడు. దెన్ హీ ఈట్స్ హిస్ మీట్. ఓకే. ఆ తర్వాత ఆ మీట్ నచ్చి వీడు మెంటలీ డిస్టర్బ్ అయిపోయాడు. అప్పటికే ఆ చైల్డ్ ట్రామాలో ఉన్నాడు బాగా. ఆ మీట్ తిన్న తర్వాత వాడికి అప్పటి నుంచి జనాల్ని చంపడం, వాళ్ళ దగ్గర మీట్ తినడం, చిన్నపిల్లల్ని పట్టుకోవడం. సో వాడికి ఆ ట్రామా ఉండిపోయింది. హీ టర్న్ ఇంటూ సీరియల్ కిల్లర్. సో అదే కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాడు. ఆ మీట్ని అమ్మడం స్టార్ట్ చేశాడు. లైక్ ఒక చిన్న కిడ్ వాడి ట్రామా వల్ల ఇలా జరగడం వల్ల ఒక్కడి లైఫ్ కాదు, వాళ్ళ లైఫే కాదు, చాలా మంది లైఫ్ ఎఫెక్ట్ అయింది. ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది. ఎన్ని అవాయిడ్ చేయొచ్చు. యా, పేరెంటింగ్ ఉండాలి కరెక్ట్గా. పేరెంటింగ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ పేరెంటింగ్. సో ఈ చైల్డ్ అబ్యూస్ కానీ చైల్డ్ రేప్స్ కానీ వీటన్నిటిని కంప్లీట్ చేయడానికి ఒక చట్టం అనేది ఉంది. ఒకవేళ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ టర్మ్ కూడా వినే ఉంటారు, మ్యారిటల్ రేప్స్ అని చెప్పి. సో వీటికి ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి అండ్ వీటికి ఎలాంటి ఇవి ఉంటాయి? అన్ఫార్చునేట్లీ లేవు. మ్యారిటల్ రేప్ ఎంత దారుణం, ఫస్ట్ లెట్స్ డిస్కస్ దాట్. ఫస్ట్ థింగ్, ఒక అబ్బాయి వచ్చి మిమ్మల్ని రేప్ చేశారు అంటే అది ఎంతో దారుణం. లేదా మీ బాయ్ ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని రేప్ చేశారంటే ఇంకొంచెం ఎక్కువ దారుణం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. బికాస్ ఏ పర్సన్తో అయితే వేరే వాళ్ళు నిన్ను రేప్ చేయకూడదని చెప్పి నువ్వు వెళ్తావో ఆ పర్సన్ నిన్ను చేస్తే హారబుల్. అక్కడ అట్లీస్ట్ నువ్వు బ్రేకప్ చేసుకొని వెళ్ళొచ్చేవో. బట్ మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండే మిమ్మల్ని చేస్తే అండ్ మీరు మీ అమ్మకి చెప్పినా కూడా ఇప్పుడున్న ఇండియన్ సిస్టంలో చాలా పేరెంట్స్ ఏం చెప్తారు, సర్దుకోమ్మా అంటారు. అత్తమ్మ వాళ్ళకి వాడు మగాడు అంటారు. కొంతమంది చెప్పలేరు, అస్సలు చెప్పలేరు. చెప్తే ఇలా అవుతుందని వాళ్ళకి తెలుసు. సపోర్టివ్ ఉన్నా చెప్పుకునేవి కాదు, సపోర్టివ్ ఇన్లాస్ ఉన్నా కూడా. సరే, ఇది ఇంత దారుణమే, మరి ఉందా పనిష్మెంట్ అంటే ఒక్క సెక్షన్ కూడా లేదు మ్యారిటల్ రేప్ గురించి. దానికి పనిష్మెంట్ ఉండాలని సోషల్ మీడియాలో చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఉండవసరం లేదు అని కూడా అంటున్నారు. అంటే ఉండవసరం లేదు ఎందుకంటే మ్యారేజ్ అనేదే ఇద్దరి మీద ఇద్దరు రైట్స్ ఉన్నట్టు కదా అనేసి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ కదా, హ్యూమన్ మీద రైట్ ఉన్నాయి, నీ పిల్లల మీద నీకు రైట్ ఉన్నాయని చంపేస్తావా? సో మరి ఏం చేయాలి దీనికి? ప్రజెంట్ అయితే ఇంకేమన్నా కూడా వేరే సెక్షన్స్ మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఆ మ్యారేజ్ నుంచి వెళ్ళిపోవాలి ఫస్ట్. ఓకే, ట్రై చేస్తారు, అవ్వకపోతే ఏం చేస్తారు, బట్ ఆ డివోర్స్లో ఉపయోగపడుతుంది. డివోర్స్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఏంటి, క్రూయల్టీ. సో జడ్జెస్ కూడా వేరియస్ కేసెస్లో చెప్పింది ఏంటంటే దీన్ని క్రూయల్టీ కింద తీసుకొని కావాలంటే డివోర్స్ అయితే ఇప్పిస్తామన్నారు. సో ఇలా దీన్ని యూజ్ చేయొచ్చు, కానీ దానికి సెపరేట్ సెక్షన్ అనేది లేదు. వస్తే బాగుండని నేను కూడా కోరుకుంటున్నా. అసలు సెపరేట్ సెక్షన్ ఎందుకు? రేప్ లాస్లోనే ఎనీ పర్సన్ ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హస్బెండ్ అని యాడ్ చేయొచ్చు కదా, ఆర్ ఎనీ పర్సన్ ఇంక్లూడ్స్ హస్బెండ్ అని కింద రాయొచ్చు కదా. బట్ మీరు అన్నట్టు మళ్ళీ ఫాల్స్ థింగ్స్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏదైనా వెళ్తుందండి. ఇప్పుడు సపోజ్ చీటింగ్ ఉంది, చీటింగ్ ఎంతమంది ఫాల్స్ పెట్టారు? ఎనీ లా క్యాన్ బి ఫాల్స్. అమ్మాయిలే కాదు, చెప్పా కదా ఇందాక సతీష్ కేసు పెడతారు, అందరు పెడతారు. చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆఫీసర్స్కి, స్టేట్కి ఉంది. సో ఇప్పుడు మనం జనరల్ థింగ్స్లోకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో టెనెంట్ అంటే రెంట్కి ఉంటున్నాడు, సడన్గా ఓనర్ వచ్చి ఇప్పుడు అది ఖాళీ చేసి వెళ్ళిపో అని అంటే ఆ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయొచ్చు? దీనికి ఏమన్నా థింగ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఓనర్ వచ్చి మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్తే మీరు చేయాలి. చేయలేదంటే ఓనర్కి లా ప్రకారం మీరు ఒక రెంటల్ అగ్రిమెంట్ అనేది తయారు చేసుకొని ఉంటే వెళ్ళి తను వైలేట్ చేస్తున్నాడు అని చెప్పేసి తన మీద కేసు, ఇంకో క్రిమినల్ కేసు నా దగ్గర వచ్చి, ఇప్పుడు అది తనది కాదు కదా, ట్రెస్ పాస్ పెట్టొచ్చు. ఓకే, ఇట్లాంటి చాలా ఉంటాయి. అడ్వకేట్ స్కిల్ అయితే ఇట్లాంటివి కనిపెట్టచ్చు. అయితే ఇక్కడ మరి ఓనర్ అట్లా చేయకుండా దౌర్జన్యం చేసి తినని ఖాళీ చేయించాలి అనుకుంటే ఇది చాలా మందికి తెలియదు. బట్ టెనెంట్కి అంటూ రైట్స్ ఉంటాయి. అతను మనిషే కదా, ఏది ఏ వేలో జరగాలో అలానే జరగాలి కదా. లా చెప్తుంది, ఇది నేను కాదు. సో ఆ టెనెంట్కి రెమెడీ ఉంది లాలో. తనని బయటకు తోసేసినా అది తన ఇల్లు, సొంత ఇల్లు కాకపోయినా కూడా అతన్ని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ ఓనర్ మీద, అండ్ కోర్టులో కూడా కేసు వేయచ్చు.
సో టెనెంట్ హ్యాస్ సో మెనీ రైట్స్ అండి. అయితే మీరు రెంటల్ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుంది. అదేలేండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, జనరల్గా వేరే వాళ్ళకి అప్పిచ్చాడు. అప్పిచ్చినప్పుడు దానికి ప్రూఫ్ లేదు, ఎక్కడ కూడా లేదు, జస్ట్ ఫ్రెండ్లీ కదా, ఫ్రెండ్ ఇచ్చేస్తారు, ఇవ్వడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా డీల్ చేయాలి? ఇది 10లో 9 మందికి ఉంటున్న ప్రాబ్లం ఇప్పుడు. ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి అవి. జస్ట్ నిన్ననే ఒక అమ్మాయి కాల్ చేసింది నాకు. ఆ అమ్మాయికి 22, 23 ఉంటాయి. అయితే తన పేరెంట్స్కి తెలియకుండా జాబ్ చేస్తుంది, కన్సర్వేటివ్ ఫ్యామిలీ, స్ట్రిక్ట్ ఫ్యామిలీ. జాబ్ చేస్తూ తన ఫ్రెండ్ వచ్చి ఈ అమ్మాయిని అడిగాడంట, ఇదిగో నా బాబుకు బాగాలేదు, సడన్గా ఆపరేషన్ చేయాలి, నాకు కొంచెం డబ్బు కావాలి అని. ఈ అమ్మాయి ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ పిన్ని వాళ్ళ అబ్బాయికి అదే ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. సో అందుకని షీ విల్ బి ఎమోషనల్, ఇచ్చేసింది. తనది ఇవ్వడమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అడిగి ఇప్పించింది. సో అలా అరౌండ్ 11 lakhs ఇప్పించింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇతను ఆ డబ్బుల్ని రిటర్న్ ఇయ్యడు, ఎలాగో ఇయ్యడు, మనం ఇదే మాట్లాడుతున్నాం కదా. బట్ ఏం చేశాడు, బాబుకి బాగాలేదని స్టాక్స్లో పెట్టాడు. ఇమాజిన్, స్టాక్స్లో పెట్టాడు అండ్ రిటర్న్ అయితే ఇవ్వట్లేదు. తర్వాత వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఇతను చాలా మందితో ఇలానే చేశాడని. అదే రీజన్ చెప్పి. అండ్ తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి వాడిని అడగడానికి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి, మేల్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఏదన్నా కొట్టైనా తీసుకుందామా అనే ఇదిలో వెళ్తే వాడు వాళ్ళ బాబుని దోస్తున్నాడంట ముందుకి, ఇట్లా చేస్తున్నాడు. బట్ అంటే ఎమోషనల్గానే ఇదంతా జరుగుతుంది. బెదిరించి అబ్బాయి ఏమి చెడ్డగా మారిపోవట్లేదు ఆ పర్సన్. అయ్యో నా బాబుని చూడండి, సంథింగ్ ఏదో మ్యానిపులేషన్ జరుగుతుంది అక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి కూడా ఇది పెద్దది చేసుకోవాలనుకోవట్లేదు. అక్కడ చెప్పాను కదా ఇందాక న్యూట్స్ విషయంలో లాగా, ఈ అమ్మాయి పేరెంట్స్ కూడా సపోర్టివ్ కాదు ఈ విషయంలో. ఓకే. అండ్ గందరగోళం జరుగుతుంది ఇది ఇంట్లో తెలిస్తే. ఇంట్లో 1 lakh ఇచ్చా అని చెప్పింది. ఇప్పుడు సరే ప్రూఫ్ ఏదైనా తీసుకున్నావా, అర్జెంటుగా ఇచ్చేసింది. ఇప్పుడు ఏం చేయొచ్చు ఈ అమ్మాయి? సొల్యూషన్ ఈ అమ్మాయి కదా, ఎవ్వరు ఈ సిచ్యువేషన్లో ఉన్న సొల్యూషన్ ఏం చేయొచ్చు అంటే ఎంత అమౌంట్, ఏమైనా లిమిట్ ఉంటుందా దీనికి? ఏ అమౌంట్కైనా మనం చేయొచ్చు. ఓకే, సో ఏం చేయొచ్చు? అమ్మాయికి చెప్పింది కూడా ఇదే, దాట్ ఫస్ట్ అతని దగ్గర నుంచి నువ్వు కూడా అతనిలాగా ఎమోషనల్గా మ్యానిపులేట్ చేస్తావా, రిక్వెస్ట్ చేస్తావా, ఆర్డర్ చేస్తావా, నీ ఇష్టం. తన దగ్గర చెక్ రాయించుకో, ప్రోనోట్ రాయించుకో. అది ఇవ్వడు కదా, మరి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండవు కదా అనే డౌట్ రావచ్చు. అందుకే ఇది అంటే ఇప్పుడు ఇతని మీద మనం ఏం చేయొచ్చు, మీ కోర్టు దాకా వెళ్ళే అంత ఉండదు అక్కడ. ఈ లోపే సాల్వ్ అవ్వాలి అతను భయపెట్టి. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్ పాడవద్దు, ఒక ఎక్స్టెంట్ వరకు పాడైనా పర్వాలేదు. సరే, సో చెక్ ఇతను తీసుకుంటే ఏంటంటే ఇతని మీద చెక్ బ్యాంక్లో వేసి అది ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని రిటర్న్ వస్తుంది. ఇట్ ఈస్ అ క్రిమినల్ కేస్, చెక్ బౌన్స్ కేస్. సో ఆ చెక్ బౌన్స్ కేస్ నోటీస్ పంపొచ్చు. సో అడ్వకేట్ నోటీస్ పంపిన వెంటనే చాలా కేసెస్ ఆ నోటీస్ పంపిన వెంటనే సాల్వ్ అయిపోతాయి, అమ్మో కేసు ఇస్తున్నారు అని చెప్పేసి. లేదు చాలా మొండిగట్టు అంటే ఇంకా ముందుకు వెళ్ళి కేసు వేయడం. వేసిన తర్వాత కొంతమంది ఇచ్చేస్తారు, కొంతమంది శిక్ష పడేదాకా వెయిట్ చేసి అక్కడ. ఈ కేసులో ఏంటంటే చెక్ బౌన్స్ లాస్ ప్రకారం, ఎన్ఐ యాక్ట్ ప్రకారం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం పనిష్మెంట్ పడేటప్పుడు ఫైన్ వేస్తారు. సో ఆ ఫైన్ మీకు ఇస్తారు. ఓకే, సో అలా జరుగుతుంది. సరే కీర్తన, మరి ప్రోనోట్ సంగతి ఏంటి అంటే ఇప్పుడు మీకు అక్కడ అసలే వస్తుంది ఫైన్ అమౌంట్. ఇంట్రెస్ట్ సంగతి ఏంటి? 10 ఏళ్ళు మీ కేసు తేలుతుంది కదా. 10 ఏళ్ళు జరిగి మీకు ఇంకా తక్కువ అమౌంట్ ఇప్పుడు వస్తే ఏ మూలకి సరిపోతాయి? అదే అమౌంట్తో మీరు ఎన్నో చేసి ఉండొచ్చు ఇప్పుడు. అందుకని ప్రోనోట్ అంటే చెక్ బౌన్స్ కేసు అయితే మీరు క్రిమినల్ కేసు వేస్తారు. ఇక్కడ మీకు కోర్ట్ ఫీజెస్ కూడా ఉండవు, ఎక్కువ ఉండదు. అదే ప్రోనోట్ అయితే మీరు సివిల్ కేసు వేస్తారు, ఇంట్రెస్ట్తో సహా నాకు ఇప్పించాలని. ఇవ్వకపోతే కోర్టు వాడి ప్రాపర్టీస్ అటాచ్ చేస్తుంది. ప్రాపర్టీస్ అటాచ్ చేసి అమ్మి మీకు ఆ డబ్బులు ఇప్పిస్తుంది. ఇక్కడ దాకా వెళ్తుంది. సో కీర్తన, మరి ఏది తీసుకోమంటారు, ఏ కేసు వేయాలి? 2 వేయొచ్చు, బట్ ఇట్ డిపెండ్స్. మీరు అంత పెట్టుకోలేరు కోర్ట్ ఫీజులు. ఇప్పుడు ప్రోనోట్ సివిల్ కేసెస్లో కోర్ట్ ఫీజు ఉంటుంది, ఇంత పర్సంటేజ్ కట్టాలి. పెట్టుకోలేరు, అసలు వస్తే చాలు అనుకుంటే ఇది క్రిమినల్ కేసు. లేదు ఐఎమ్ రెడీ టు ఫైట్, ఇంట్రెస్ట్తో సహా కావాలి, ఐఎమ్ రెడీ టు పే అనుకుంటే
ఇది ప్రోనోట్. అర్థం. అండ్ ఇదంతటికంటే నేను చెప్పే ప్రివెన్షన్ ఏంటంటే, మీరు అప్పిచ్చేటప్పుడే చెక్ ఆర్ ప్రోనోట్ తీసుకోండి. అది అందరూ చాలా కామన్గా చేస్తున్నారు. బట్ దీనికంటే బెటర్గా మీరు ఒక సెక్యూరిటీ తీసుకోండి. చాలా మందికి తెలుసు, ఇది నేను చెప్పవసరం లేదు, బట్ తెలిసి చేస్తున్నారు కాబట్టి ఇంప్లికేషన్స్ ఎంత ఉంటాయో చూస్తున్నా. అంటే ఒకటే ఫ్రెండ్ తెలిసినోడు అని చెప్పిస్తున్నారు, అది ప్రాబ్లం. అదే కోర్టుకి వెళ్తే వాడు సఫర్ అవుతాడు మీతో పాటు. అదే. సో ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు పనులు చేయకుండా ఉంటారు, వాళ్ళ డ్యూటీనే చేయకుండా ఉంటారు, దాన్ని లేట్ చేయడం కానీ డిలే చేయడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళకున్న ఆ పవర్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? ఓకే, ఫస్ట్ థింగ్ ఇది చాలా కామన్గానే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో ఏమైందంటే, ఒక ఫార్మర్ ఉన్నారు. అయితే ఆ ఫార్మర్కి ల్యాండ్ని తీసేసుకున్నారు గవర్నమెంట్, అక్వైర్ చేసుకొని అక్కడ రోడ్డు వేయడానికి. అకార్డింగ్ టు లా తీసుకోవచ్చు గవర్నమెంట్, అండ్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. కలెక్టర్ డ్యూటీ కాంపెన్సేషన్ ఇప్పించాలి తనకి, బట్ అది ఇప్పించలేదు. ఓకే, వచ్చింది తనకు రైట్స్ ఉన్నాయనేది ప్రూవ్ అయింది, బట్ ఇప్పించలేదు. సో ఏదన్నా అంటే ఇతనికి ఫార్మర్కి అంత పవర్ ఉంటుందా? లేదు. అందుకని ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు 2 ఆప్షన్స్. అంటే మనకి ఇలాంటి కేసు వచ్చినప్పుడు మనం ఏం చేసాము, ఒకటి రిట్ పిటిషన్ అనేది ఉంటుంది హైకోర్టులో. ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ మీద వేసే పిటిషన్. సో అది వేసినప్పుడు హైకోర్టు చెప్తుంది, అరే నువ్వు నీ డ్యూటీ చేయట్లేదు, చెయ్యి, ఇది కదా నీ డ్యూటీ, చెయ్యి. సూపర్వైజ్ చేస్తుంది ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నారా లేదా. సో వాళ్ళు మెయిన్ అథారిటీ దానికి. ఓకే. సో రిట్ పిటిషన్ వేయొచ్చు పని చేయించడానికి. ఇంకొంతమంది ఉంటారు, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, లేదా కొంతమంది వాళ్ళు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేస్తూ కేసుల్లో అనవసరంగా ఇరికించడమో లేదంటే కొట్టడమో ఇట్లాంటివి చేస్తారు. అందుకని మీరు వాళ్ళ మీద రిట్ వేయడం కూడా చేయొచ్చు, బట్ లోకాయుక్త అనేది ఒక అథారిటీ ఉంది, ఫామ్ అయింది. ఏపీ తెలంగాణ స్టేట్స్లో ఉన్నాయి. ఈ అథారిటీ ఏం చేస్తుందంటే, మీ స్టేట్స్లో ఏ గవర్నమెంట్ అఫీషియల్ అయినా సరే మీ మీద పవర్ మిస్యూజ్ చేసినా, తన డ్యూటీ తను చేయకపోయినా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటుంది. పని చేయించడం హైకోర్టు చేయిస్తుంది, బట్ లోకాయుక్త అనే అథారిటీ, అంటే అందులో కూడా జడ్జెస్ లాగా కూర్చొని ఉంటారు, ఓకే, కోర్ట్ ప్రొసీడింగ్స్ లాగా జరుగుతాయి. డిసిప్లినరీ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది, ఆఫీసర్ని సస్పెండ్ చేస్తుంది. సో మన కేసులో అట్లా జరిగినప్పుడు ఏమైందంటే, వేసాము అక్కడ కూడా లోకాయుక్త, కలెక్టర్, ఎంఆర్ఓ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసాం. సో మన ఎంఆర్ఓకి వారెంట్లు వెళ్ళాయి, ఆయన కోర్టుకు వెళ్ళలేదు కదా, లోకాయుక్తకి అటెండ్ అవ్వలేదు. వారెంట్ వెళ్ళగానే టీవీలో వచ్చేసాడు, ఇట్లా చేశాడంట, వారెంట్లు ఇష్యూ అయ్యాయంట. వెంటనే ఆయన సార్ లేదు తీసేసుకోండి ముందు అని కాంపెన్సేషన్ ఇప్పించేశారు. సో ఏమున్నాయి, రిట్ పిటిషన్ వేయచ్చు హైకోర్టులో, ఆర్ లోకాయుక్తకు వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే, దీనికి మీకు అడ్వకేట్ అవసరం లేదు. లోకాయుక్త కంప్లైంట్ ఫార్మాట్స్ ఆన్లైన్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని కంప్లైంట్ రాసి మీరు అక్కడ సబ్మిట్ చేసేస్తే జరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది అడ్వకేట్స్కి కూడా ఇంకా తెలియని విషయం ఏంటంటే, లోకాయుక్తలో మనం కంప్లైంట్ ఇప్పుడు ఎక్కడో ఉంటుంది కదా, లోకాయుక్త త్రూ పోస్ట్ కూడా ఇచ్చేయచ్చు. సో అరే మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతారు, మేమెందుకు తిరగాలి, వాళ్ళు తప్పు చేస్తాం అంటే, ఇది ఒక పబ్లిక్కి మంచి చేయాలి అనే ఇనిషియేటివ్తో వచ్చిన అథారిటీ ఇది. అయితే నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, వన్స్ మీరు అది చేసే ముందు ఒక అడ్వకేట్ని స్టిల్ కలిస్తే బెటర్, బికాస్ తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది గైడ్ చేస్తారు, అండ్ ఆ కంప్లైంట్ ఎలా రాయాలో చెప్తారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే చాలామంది భయపడుతూ ఉంటారు కోర్టుకి రావడానికి కూడా. ఎందుకు అంటే టైం వేస్ట్ అవుతుందని, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి. మనకి న్యాయం జరుగుతుందో అది పక్కన పెడితే టైం వేస్ట్తో పాటు మొత్తం ఎనర్జీ వేస్ట్, అన్నీ ఎవ్రీథింగ్ వేస్ట్ అవుతాయి. అసలు అవసరమా అని చెప్పి భయపడి అక్కడే ఆగిపోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ థింగ్, అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎన్నెళ్ళు ఎందుకు నడుస్తున్నాయి, రేపులు అవి జరుగుతున్నాయి అంటారు, ఫాస్ట్ స్పీడీ జస్టిస్ అంటారు, ఎందుకు జరగట్లేదు అంటే రీజన్ ఏంటి అసలు ఇంత డిలేడ్ జస్టిస్ జరగడానికి?
ఖచ్చితంగా కేసెస్ ఉన్నాయి 10-20 ఏళ్ళు జరిగేవి. చిన్న చిన్న రీజన్స్కి 4-5 ఏళ్ళు గడుపుతున్నారు. ఏంటి అక్యూజ్కి కాపీ ఇవ్వలేదు అని చెప్పేసి 4 ఏళ్ళు జరిగిన కేసులు చూసా. తర్వాత స్టెప్ వెళ్ళదు. ఎందుకంటే చాలా చాలా పెండెన్సీ ఉంది. ఎంత అంటే ఇంకో 100 ఏళ్ళు మనం కంటిన్యూస్గా చేసినా కూడా ఇప్పుడున్న కేసులే తెలవు ఈ మధ్య. అంత పెండెన్సీ ఉంది. సరే దానికి సరిపడా జడ్జెస్ ఉన్నారా అంటే 1980s టైంలో ఎంత స్ట్రెంత్ ఉందో జడ్జెస్ది ఇప్పుడు అంత ఉంది. ఓకే, ఎలా మరి కేసెస్ ఏమో పెరుగుతూ వచ్చాయి కదా 1980s తర్వాత. అయితే సో అది అక్కడే దొరుకుతుంది సొల్యూషన్. నంబర్ ఆఫ్ జడ్జెస్ పెరిగితే ఫాస్ట్గా జరుగుతాయి. మెల్లగా ఒక్కొక్క జడ్జి కూడా ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, చేస్తారు సరిగ్గా. ఇంత పెండెన్సీ నెత్త మీద వేసుకొని మనిషే కదా ఆయన కూడా చేయగలగాలి, ఎఫిషియెంట్గా చేయగలగాలి. ఎందుకు చేస్తాడు? ఇప్పుడు చేస్తున్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, బట్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. అయితే సరే అలా అని కీర్తన నేను మా ప్రాబ్లమే సఫర్ అవుతూ కూర్చోనా? అదే కదా, అసలు లేదు. ఉన్నాయి 10-20 years నడుస్తాయి, బట్ కొన్ని కేసెస్ ఉన్నాయి ఏవైతే 1-2 yearsలో కూడా తేలిపోతున్నాయి, మంత్స్లో కూడా తేలిపోతున్నాయి. కొన్ని కేసు వేయడం వల్లే తేలిపోతున్నాయి. సో సపోజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, మా దగ్గరికి వచ్చి అతను జాబ్ తీసేశారని వస్తే మేము వేసాం. ఓకే, సో కోర్టులో కేసు వేయగానే తెలిపోయింది నీ జాబ్ మేము తీసేసుకుంటాం మళ్ళీ నిన్ను జాబ్లోకి అని చెప్పేసి తీసేసుకున్నాం. ఓకే, అలా తేలుతున్నాయి. టు బి రియలీ ఆనెస్ట్, ఇది చాలా మంది చెప్పకపోవచ్చు అడ్వకేట్స్. ఓకే సరే, అదైతే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి, మీకు కాంపెన్సేషన్ ఇప్పిస్తారు ఏదైనా యాక్సిడెంట్ అవుతాయి కోర్టుకి. అది కూడా వితిన్ 1 year కూడా తేలుతాయి. అండ్ అఫ్ కోర్స్ అడ్వకేట్ చేతుల్లో కూడా ఉంటుంది. అండ్ నెగ్లిజెంట్ అయితే 10 years అయినా పడుతుంది. అదే మనం అదే. సో మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ కానీ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్స్లో కొంచెం అడ్వకేట్ ఇనిషియేటివ్ తీసుకొని హైకోర్టు దగ్గర వెళ్ళి నీళ్ళు జరగట్లేదు, ఎందుకు నా కేసు ఎంత పడుతుంది, లాలో ఇచ్చారు కదా 1 year లోపే తేల్చేయమని అని అడగగలిగితే అది కూడా సాల్వ్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్. ఫస్ట్ వెళ్ళి అడ్వకేట్కి చెప్పండి సమస్య, చెప్తే కదా అతను తొందరగా తెలుతుందా మెల్లిగా తెలుతుందా చెప్తాడు. సో సఫర్ అవుతూ ఉండే అవసరం అయితే లేదు. వెర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. సరే, ఒక పర్సన్ అనుకున్నాడు కేసు వేద్దాము ఇట్లా వెళ్దాము పోరాడదాం అనుకున్నాడు, బట్ వాడికి ఎవరు కరెక్ట్, ఏ అడ్వకేట్ కరెక్ట్, అసలు ఎవరు ఫ్రాడ్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక పర్టికులర్ ఈ పర్సన్ కరెక్ట్ అని చెప్పి? ఓకే చెప్తాను, బట్ ముందు జనాలు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ అసలు బయట ఏం జరుగుతుందని తెలుసుకోవాలి కదా. బయట చాలా ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. ఎట్లా అంటే ఒక అడ్వకేట్ ఎట్లా చేస్తారు అంటే, ఇది లిటరల్గా తెలిసిన వాళ్ళదే. ఓకే, దట్ చెప్తాడు నేను జడ్జికి డబ్బులు ఇస్తాను, ఆ జడ్జ్ నాకు క్లోజ్, నా క్లాస్మేట్. ఓకే, సో డబ్బులు ఆ కేసులో పాయింట్ లేదు, మళ్ళీ నేను డబ్బులు ఇస్తాను కదా, మనం డబ్బులు ఇస్తే అయిపోతుంది, సో నాకు ఒక 50 lakhs ఇవ్వండి, జడ్జికి ఇది మళ్ళీ సపరేట్గా నాకు కావాలి. సరే కేసు గెలుస్తుందా? గెలిస్తే గెలవచ్చేమో పాయింట్ వల్ల, బట్ ఓడిపోతే ఎలా? మరి నువ్వు జడ్జికి ఇచ్చావు కదా అని క్వశ్చన్ వస్తే ఏం చెప్తారు తెలుసా? మనకంటే ఆపోజిట్ పార్టీ ఉన్నారు కదా, ఆయన ఎక్కువ ఇచ్చారు జడ్జికి, అందుకని మనం కేసు ఓడిపోయామంటారు. ఓకే, ఇట్లాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. ఇదే కాదు, ఆ కేసు గురించి అది కేసు ఇక్కడ వేయాలి అంటే ఇంకెక్కడో వేయాలని చెప్తారు, అట్లాంటివి కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇది సింపథెటిక్ కేసు, ఎందుకంటే చాలామంది జూనియర్ అడ్వకేట్స్కి కేసు రావడమే పెద్ద గొప్ప. సో వాళ్ళ కేసు వచ్చినప్పుడు వాళ్ళు వదులుకోవాలి, ఇది మాకు తెలియదని చెప్తారా? సో చెప్తారు కేసు ఇప్పటికైతే వస్తే చాలు అనుకుంటారు, రైట్? సో ఇలాంటి ఫ్రాడ్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఇలా అడ్వకేట్స్ని చూస్ చేసుకునేటప్పుడు. మ్యానిపులేట్ చేస్తారు, అన్నీ ఉంటాయి, బట్ కొన్ని సిగ్నల్స్ కెన్ హెల్ప్ యూ మన అడ్వకేట్ బెటరా కాదో తెలుసుకోవడానికి. ఏంటవి? ఫస్ట్ అఫ్కోర్స్ ఎంక్వైరీ చేయండి ఎలా వాళ్ళ ప్రీవియస్ క్లయింట్స్, బట్ అది చాలా కేసెస్లో పాసిబుల్ కాదు. వాళ్ళ క్లయింట్స్ మీకు ఎట్లా తెలుస్తుంది? అందుకని అడ్వకేట్స్ని కలిసినప్పుడు చూడండి, ఒక గుడ్ అడ్వకేట్ అయితే ఏం చేస్తారు, మీకు కేస్ని ఎడ్యుకేట్ చేస్తారు. మీ కేసులో ఇది అవుతుందండి, ఈ కేసు వేస్తున్నాం, ఈ కేసు వేయడం వల్ల ఇది జరుగుతుంది, అండ్ ఈ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి ఈ కేసులో. సరిగ్గా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాడు, మీకు అనిపించాలి ఇతనికి దీని గురించి తెలుసు బాగా అని. సెకండ్ థింగ్, మీకు ఆ కేసెస్లో వాళ్ళ కేసులో ఖచ్చితంగా అయిపోతుంది మనది అయిపోతుంది మనం గెలుస్తున్నాం అని చెప్తే
అసలు నమ్మొద్దనే చెప్తా. ఎందుకంటే అది ఆయన చేతిలో కూడా లేదని ఆయనకు కూడా తెలుసు. యూ కెన్ ట్రై. సో ఒక అడ్వకేట్ బాధ్యత కూడా ఇది. నేను చెప్పి వేరే అడ్వకేట్స్ని అఫెండ్ చేయడం కాదు. మా బార్ కౌన్సిల్ రూల్స్లో ఉన్నాయి అవి. దట్ ఎడ్యుకేట్ చేయాలి. కృష్ణ అయ్యర్, జస్టిస్ కృష్ణ అయ్యర్ చెప్పారు ఇది. సో కేసులో గెలిచే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఓడే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి. నిజాలు చెప్పగలగాలి, ఆనెస్ట్గా ఉండాలి మీతో, అక్కడ కనిపెట్టచ్చు. అండ్ కేసు ఇచ్చిన తర్వాత సరే ఇది ఈ విధాల్లో మీరు అడ్వకేట్స్ని చేసేస్తారు, చూస్ చేసుకుంటారు. బట్ కేసు తీసుకున్న తర్వాత కూడా దేర్ ఆర్ సంథింగ్స్. ఎట్లా మీ కేసు నంబర్ ఆయన మీకు ఇవ్వాలి బాధ్యతగా, సో దట్ మీరు మీ కేసు చెక్ చేసుకోవచ్చు. ఆర్ అట్లీస్ట్ మీరు అడిగి తీసుకోండి. కేసులో ఏం జరుగుతుందో తెలుస్తుంది, రేపు ఏం కహానీ చెప్తారో ఆయన తెలియదు కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇదొక టిప్ ఏదైతే ఉందో చాలామందికి తెలీదు. ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ కోర్ట్స్ ఉన్నాయి. అంటే చాలామందికి తెలుసు కానీ నేను ఆశ్చర్యపోయా ఎంతమందికి తెలియదు అనే విషయం తెలిసి. ఆన్లైన్ కోర్ట్స్ హైదరాబాద్లో అయితే హైకోర్ట్కి కూడా ఆన్లైన్ ఉంది, అండ్ చాలా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. అంటే ఏంటి, మీరు ఆన్లైన్ ఏం చేస్తారు, మీకు లిటరల్గా కోర్ట్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో లైవ్లో కనిపిస్తాయి. జడ్జ్ ఏం చెప్తున్నాడు, అడ్వకేట్ ఏం చెప్తున్నాడు, మీ నంబర్ ఎప్పుడు వచ్చింది, అన్నీ కనిపిస్తాయి. అండ్ ఇది ఎందుకు వచ్చింది, కోవిడ్ టైంలో వచ్చింది. అడ్వకేట్స్ ఇంట్లోనే కూర్చొని ఆర్గ్యూ చేయగలగాలి కాబట్టి. సో మీరు ఇప్పుడు మీ అడ్వకేట్ని వాచ్ కూడా చేయొచ్చు. ఐ నో దీనివల్ల అడ్వకేట్స్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటంటే ఇంకా చూసి వాళ్ళ క్లయింట్ కనిపెట్టేసి, నేను చెప్తే ఇది మా ప్రొఫెషన్కి ఎంత నష్టం వస్తుందో తెలియదు కానీ మీకు లాభం వస్తుంది. ఓకే, దట్ వే మీరు ఆన్లైన్ కూడా మీ అడ్వకేట్ని వాచ్ చేసి తెలుసుకోవచ్చు ఎంత మాత్రం ఏం చేస్తున్నారు అనేసి. అటెండ్ అయ్యారా లేదా ఫస్ట్ మీకు అర్థం కాకపోవచ్చు ప్రొసీడింగ్స్. ఈరోజు అటెండ్ అయ్యారా లేదా మీ కేసుని, ఎవరినైనా పంపించారా లేదా. సో దిస్ వే మీరు తెలుసుకోవచ్చు కొంచెం. ఇట్ విల్ హెల్ప్ యూ. అదే. సో నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఏంటంటే, ఈ లాయర్స్కి శాలరీస్ టైప్లో ఉంటుందా లేకపోతే క్లయింట్స్ వీళ్ళు ఇచ్చే అమౌంటేనా, ఎలా ఉంటుంది అసలు వాళ్ళకి? ఓకే, సో ఈ యొక్క ఇండిపెండెంట్ అడ్వకేట్ అనుకోండి, చాలా ఉంటాయి ఇందులో టైప్స్. ఇప్పుడు గవర్నమెంట్ అడ్వకేట్స్ అంటే గవర్నమెంట్ తరపున వాదించే అడ్వకేట్స్ ఉంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, విక్టిమ్ తరపున స్టేట్ ఇచ్చే అడ్వకేట్. ఓకే ఓకే, ఇట్లా గవర్నమెంట్ రంగాల్లో అడ్వకేట్కి చాలా పోస్ట్స్ ఉంటాయి. జడ్జెస్ పోస్ట్ ఎట్లా పడతాయో అవి కూడా అలానే పడుతూ ఉంటాయి. అండ్ కొన్ని నామినేటెడ్ పోస్ట్స్ ఉంటాయి. సో వీటన్నిటిలో గవర్నమెంట్ శాలరీ పే చేస్తుంది. ఓకే, అండ్ కొన్నిట్లో ఏంటి అంటే గవర్నమెంట్ శాలరీ పే చేస్తున్నా కూడా మళ్ళీ అదర్ క్లయింట్స్ దగ్గర కూడా తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, ఇది గవర్నమెంట్ రిలేటెడ్ అడ్వకేట్స్. ఇకపోతే అనదర్ కేటగిరీ ఉంటుంది, కంపెనీలో లా ఫర్మ్స్లో చేసే అడ్వకేట్స్. లా ఫర్మ్ అంటే అడ్వకేట్ గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ కలిసి ఒక కంపెనీ టైప్ పెడతారు. ఏ కేసు వచ్చినా కూడా వాళ్ళు తీసుకొని చేయించి పంపిస్తారు. కార్పొరేట్గా నడుస్తూ ఉంటుంది సిస్టమ్. శాలరీ పే చేస్తూ ఉంటారు వాళ్ళ బాస్. ఓకే, అంటే కేసు ఉన్న లేకపోయినా ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, అలా ఉంటుందా? ఓకే, డిపెండ్స్ కూడా. కొన్ని లా ఫర్మ్స్ ఎట్లా ఉంటాయంటే నువ్వు కేసెస్ అన్ని తీసుకొచ్చే బట్టి నేను ఇస్తా అంటారు, అట్లా కూడా ఉంటాయి. అండ్ ఇది కంపెనీస్. ఇండిపెండెంట్ లాయర్స్ ఉంటారు. అయితే ఇంకా చాలా రకాలు ఉంటాయి, బట్ ఇండిపెండెంట్ అడ్వకేట్స్ కదా మీరు అడిగారు. సో ఫస్ట్ థింగ్ క్లయింట్స్ నుంచే ఫీజు వస్తాయి గవర్నమెంట్ తరఫున వాళ్ళకి. చాలా వరకు ఏదైనా స్కీమ్స్ అంటారు కానీ కొంతవరకే. మన ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ గారు పెట్టారు, అడ్వకేట్కి వస్తుంది సమ్ స్టైఫెండ్ టైప్లో అనేసి. బట్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఐ డోంట్ థింక్ దే ఆర్ గివింగ్ ఇట్ నౌ. ఓకే, సో అది ఇట్స్ బెటర్, అది నిల్లనే చెప్పొచ్చు. ఇండిపెండెంట్గా చేసుకునే వాళ్ళకి క్లయింట్స్ నుంచే కాకుండా ఎక్కడెక్కడ వస్తాయి. ఓకే, క్లయింట్సే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్సే. ఇంకొకటి కాంట్రాక్ట్స్ చేసి పెట్టుకుంటారు. ఓకే, అంటే మీ నుంచి ఇప్పుడు సపోజ్ ఒక కాంట్రాక్టర్ బిల్డర్ అనుకోండి, మేము వాళ్ళ బిల్డింగ్స్ కట్టడమే కదా వాళ్ళ పని. సో ఈ ఇయర్లో మేము ఎన్ని కడతామో దాని ల్యాండ్ టైటిల్ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి. ల్యాండ్ టైటిల్ అంటే మేము ఒక దాంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ల్యాండ్ కొనుక్కునేటప్పుడు అది సరైందా కాదా దాన్ని కొనుక్కోవడం మాకు అప్రూవ్ చేసి ఇవ్వండి. సో ఇయర్లీ మీకు ఇంత పే చేస్తాం, ఓకే, మీకే పే చేస్తాం, మీకే ఇస్తాం. సో వాళ్ళకి ఇయర్లీనో మంత్లీనో ఇంత వాళ్ళే ఇస్తారు. అండ్ కొన్ని లీగల్ అడ్వైజర్స్ ఉంటారు,
కంపెనీస్కి జస్ట్ లీగల్ అంతే, అందులోనే ఉండి చేయడమే కాకుండా బయట ఇండిపెండెంట్గా చేస్తూ కూడా అడ్వైజ్ ఇస్తారు, దానికి ఛార్జ్ చేస్తారు. ఓకే. అండ్ ఇంకా అంటే క్లయింట్స్లో కూడా పర్సంటేజెస్ తీసుకుంటారు వాళ్ళకి వచ్చే రిలీఫ్లో. అండ్ ఇట్లానే సో దెర్ ఆర్ సో మెనీ సోర్సెస్, బట్ రిస్కీ. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమాల్లో, నేను ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటా బేసికలీ, అందరికి తెలిసేది. సో సినిమాల్లో ఉన్నట్టే ఉంటుందా అక్కడ కోర్ట్ రూమ్లో సీన్స్ అవన్నీ కూడా, అంటే లైక్ ఎలా ఓకే అలానే మాట్లాడుతూ ఉంటారా? అంటే కొన్ని మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు జడ్జ్ ఆర్డర్ 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 అంటారు, అది లేదు. ఒకప్పుడు ఏమైనా ఉండేదేమో కానీ ఇప్పుడు ఉండదు. చెప్పాలంటే అది కూడా ఉండదు, కొట్టేసి. ఓకే, సో డీసెంట్గానే జరుగుతాయి వచ్చి. ఇప్పుడు నేను చెప్పేది డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఓకే, బోన్స్ ఉంటాయి, వచ్చి అడ్వకేట్ వాళ్ళ నంబర్ వస్తుంది, వచ్చి ఆ రోజు వాళ్ళకి స్టెప్ ఏం పడింది అంటే ఒకే రోజు మీ కేసు వచ్చింది ఆర్గ్యూ చేస్తారో వెళ్ళరా అన్నట్టు ఉండదు. ఒకరోజు మీ అవతల పార్టీకి కాపీస్ ఇస్తారు, ఇంకొక రోజు మీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. అయితే దీంట్లో ఆ రోజు ఏం స్టెప్ పడిందో అది చేసుకొని వెళ్తారు. సపోజ్ ఈరోజు కాపీ సబ్మిట్ చేయడం అనుకోండి, సబ్మిట్ చేసి వెళ్తారు, అంతే. ఆర్గ్యూ చేయడమే ఉంది ఈరోజు అంటే ఆర్గ్యూ చేసి వెళ్తారు. అయితే జడ్జ్మెంట్ అప్పుడే తీర్పిచ్చేసారా అంటే అట్లా ఉండదు. కొన్నిటికి జడ్జ్మెంట్కి సపరేట్ డే పడుతుంది, కొన్నిటికి ఆ రోజే ఇస్తారు. అండ్ కొన్నిటికి జడ్జ్మెంట్ ఇచ్చినా కాపీ రావడానికి చాలా టైం పడుతుంది. ఇట్లాగా ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్, ఇది చాలా మందికి తెలిసిందే. బట్ హైకోర్టులో ఎట్లా ఉంటుంది, అస్సలు మూవీస్కి దానికి సంబంధం లేదన్నట్టు ఉంటుంది. జడ్జి కూర్చుంటారు, కొంచెం ఇంకొంచెం వెరీ నీట్ ఉంటుంది. అండ్ అడ్వకేట్సే కూర్చుంటారు, క్లయింట్స్ వెళ్ళరు హైకోర్టుకి, వెళ్ళే అవసరం లేదు అన్లెస్ అండ్ అంటిల్ కోర్ట్ ఆస్క్స్. సో చాలా కేసెస్లో అయితే వెళ్ళే అవసరం లేదు, వెళ్ళరు. చూసుకోవాలంటే వెళ్తారేమో అంతే. అది ఆన్లైన్లో చూసుకుంటే బెటర్ అండి. అయితే సరే వెళ్తారు, అండ్ అడ్వకేట్ వాళ్ళ నెంబర్ వచ్చినప్పుడు, వాళ్ళ కేసు నెంబర్ పిలిచినప్పుడు వెళ్తారు, ఆర్గ్యూ చేసి వస్తారు. ఇక్కడ హైకోర్టులో ఏంటంటే లోవర్ కోర్ట్ అంత స్టెప్స్ ఎక్కువ ఉండవు ఇక్కడ, దాని మీద అప్పీల్ కదా, ఆల్రెడీ అవన్నీ జరిగిపోయాయి కదా కింద. సో కొంచెం క్రిస్ప్గా ఉంటుంది ప్రాసెస్. అది ఈరోజు ఇది చేసేసామా వచ్చామా అన్నట్టు ఉండదు, కొంచెం ఆ రోజు జరుగుతుంది, ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. అండ్ చెప్పేసి అడ్వకేట్ వెళ్ళిపోతారు, సింపుల్ ఇంతే. ఓకే. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, బ్యాడ్ పీపుల్కి ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళ తరపున ఎందుకు వాదిస్తారు వీళ్ళంతా, మళ్ళీ వాళ్ళు గెలిచేలా కూడా చేస్తారు. ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇక్కడ ఆన్సర్ మీకే వస్తుంది. ఓకే, సపోజ్ మీరు ఒక దొంగ వెళ్ళి దొంగతనం చేసుకొని వచ్చారు, బట్ ఆ ఇంట్లో ఉండే ఆంటీ మీ మీద రేప్ కేసు కూడా పెట్టింది, దొంగతనం నన్ను రేప్ చేసి మరీ చేశాడు అని. ఓకే, అయితే ఇక్కడ మీ తరపు కూడా న్యాయం ఉంది కదా, ఏంటి మీ మీద రేప్ కేసు, మీ మీద ఒక ఫాల్స్ కేసు అందులోనే పెట్టబడింది, మీ మీద ఎన్నో ఫాల్స్ ఎలిగేషన్స్ ఉన్నాయి, మీకు ఫేవర్గా ఎన్నో పాయింట్లు ఉన్నాయి, ఇవన్నీ ఎవరు చెప్పగలరు, అడ్వకేటే కదా. ఇద్దరు పార్టీస్ ఉంటే వీళ్ళ తరపున ఉన్న న్యాయం ఆర్ మెరిట్స్ అంటారు దాన్ని, వాళ్ళ గుడ్ పాయింట్స్ వీళ్ళు చెప్తారు, వీళ్ళ గుడ్ పాయింట్స్ వాళ్ళు చెప్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే డిసైడ్ చేసేది జడ్జ్, రైట్. ఇది మనకి ఫాల్స్ కేసు అన్నాం. సరే మరి కీర్తన, నిర్భయ లాంటి కేసెస్లో ఏమంటావు కదా. అయితే అక్కడ మనకి ఇండియన్ సిస్టంలో ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవుతారు. అందులో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక పర్సన్ మీద డెసిషన్ కోర్ట్స్ తీసుకునేటప్పుడు ఆర్ గవర్నమెంట్ అఫీషియల్స్ తీసుకునేటప్పుడు అతన్ని విని కానీ తీసుకోకూడదు. ఆ డెసిషన్ విని, రెండు పక్కల విని, తనని డిఫెండ్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాతే జడ్జ్మెంట్ పాస్ చేయాలి తన మీద. ఏముండొచ్చు, అదే మీడియా అందరు చెప్తారు, మీకు తెలుసా ఏం జరిగిందో అక్కడ, రైట్. ఈవెన్ అతను చేసున్నా కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వాలి, అట్లీస్ట్ ఐఎమ్ గిల్టీ అని అయినా చెప్పాలి కదా. సో అది జరగందే ముందుకు వెళ్ళదు. ఏదో ఒక అడ్వకేట్ వెళ్ళి తనకు వాదిస్తేనే కదా ముందుకు జరుగుతుంది. అందరూ అడ్వకేట్ని తిట్టుకుంటారు కానీ హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అతను వెళ్ళాడు కాబట్టి కేసు ముందుకు జరిగింది, కాబట్టే అక్యూజ్డ్కి శిక్ష పడింది కదా. సో వీళ్ళని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిట్టడం మానేసి వీళ్ళు జస్టిస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తున్నారని భావిస్తే బెటర్. అండ్ ఇంకొక రీజన్ ఉంది ఏంటంటే, కొంతమంది అడ్వకేట్స్ ఏమో వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక కేసు వచ్చింది, మనీ వస్తాయి అని తీసుకుంటారు, అంతేనండి. అయితే మరి బాగా డబ్బున్న వాళ్ళు కూడా తీసుకుంటారే. అవును, ఎందుకలా? ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, అక్కడ
లా ఎథిక్స్, లాయర్స్కి ఎథిక్స్ అనేవి మాకు ప్రొవైడ్ చేస్తారు. ఏంటిది, మా డ్యూటీ అది. దట్ ఎవరైనా మా తలుపు తడితే హెల్ప్ కోసం నేను చేయాలి. ఓకే. అండ్ మీకు ఒక ఫనీ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తాడు. అయితే ఆ పేషెంట్ మంచివాడైనా తను చేయాలి, ఒక క్రిమినల్ తన దగ్గరకు వచ్చినా చేయాలి, పోలీస్ తన దగ్గరకు వచ్చినా డాక్టర్ చేయాలి, ట్రీట్ చేయాలి కదా. లేదు వీడు మంచివాడా చెడ్డవాడా అని చూస్తాడా డాక్టర్? లేదు కదా. ఇది కూడా అంతే. ఇంకొంతమంది ప్రొఫెషనలిజంగా తీసుకుంటారు. ఇది నా ప్రొఫెషన్, దిస్ ఇస్ మై ప్రొఫెషన్, నా డ్యూటీ ఇది కదా, చేస్తారు. అందులో తప్పేంటి? వెన్ యాక్చువల్లీ ఆ అడ్వకేట్ దొరికాడు అక్యూస్డ్కి కాబట్టే కదా అక్కడ ముందుకైనా పోతుంది. సో ఒక్కొక్క అడ్వకేట్కి వీటిలో ఒక్కొక్క రీజన్ ఉంటుంది. జనరల్గా ఇవి ఆలోచించి తీసుకుంటూ ఉంటారు. అయితే మీరు అన్నట్టుగా అట్లా తీసుకుంటారు, వాదిస్తారు, కేసెస్ అంటే జడ్జ్మెంట్ వస్తుంది ఫైనల్లీ, ఈ పర్సన్ జైల్లోకి వెళ్తాడు. ఇలా చాలామంది వాళ్ళు చెయ్యని తప్పుకి జైళ్ళల్లో లైక్ చాలామంది ఉంటున్నారు, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే వాళ్ళ శిక్ష కంప్లీట్ అయిపోయిందని కూడా వాళ్ళకి తెలియదు, ఇంకా జైల్లోనే ఉంటున్నారు వాళ్ళు. ఉన్నాయండి. మరి వాళ్ళకి ఎలా? ఇలాంటి కేసెస్ ఉన్నాయి. ఇక్కడ తప్పు ఎవరిదంటే పోలీస్ ఆఫీసర్ది. అక్కడ అంటే జైలర్, జైల్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళది డ్యూటీ. లానే చెప్పింది వాళ్ళకి ఎప్పుడైతే బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుందో, వాళ్ళ టర్మ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తీసుకో అని చెప్పాలి. ఇవి మన క్రిమినల్ లాస్లోనే ఉన్నాయి. అండ్ అఫ్కోర్స్ దీనికి మీకు అవేర్నెస్ ఉండాలి, అందుకనే మనం పాడ్కాస్ట్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు వాడు చెప్పకపోతే తెలియాలి కదా, వాళ్ళ ఖైదీల భార్య పిల్లలకి తెలియాలిగా, అప్పుడు అడ్వకేట్ని అప్రోచ్ అవుతారు, ఆ జైలర్ మీద అయినా యాక్షన్ తీసుకోవచ్చు, రైట్? సో దట్ ఈస్ హౌ వీ కెన్ డూ ఇట్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చాలా పూర్ పీపుల్, వాళ్ళు అడ్వకేట్ని అఫోర్డ్ చేయలేరు కదా. సో అలా కూడా చాలామంది అప్రోచ్ అవ్వక అలానే జైల్లోనే ఉండిపోతున్నారు కూడా. ఇక్కడ ఇది ఆలోచించే లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఉన్నదే ఎందుకు. ఓకే ఓకే, ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం గవర్నమెంట్ ఆర్ ఈ అథారిటీ లాయర్ని ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఫ్రీ. మీరు పూర్ అని మీ ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర అప్లై చేసుకుంటే ఒక అడ్వకేట్ని ఫ్రీగా పంపిస్తారు మీకు. మీ కేసు ఆ అడ్వకేట్ చేస్తారు. అండ్ యా దేర్ స్టోరీ ఇంకా కంటిన్యూ అయిపోతుంది. మీరు అన్నట్టు జైలర్ దాన్ని చూసుకోవాలి, ఇదంతా చెయ్యాలి అని అన్నారు కదా. రీసెంట్లీ ఒక వెబ్ సిరీస్ చూసాను నేను, బ్లాక్ వారెంట్ అని. అంటే తిహార్ జైలుకి సంబంధించిన స్టోరీస్ అన్నీ దాంట్లో వస్తూ ఉంటాయి. అయితే దాంట్లో ఆ పర్సన్ వచ్చిన జైలర్ ఎవరైతే ఉన్నాడో వాడు స్టార్టింగ్ చాలా మంచోడు ఉంటాడు. బట్ లోపలికి వెళ్తున్న కొద్దీ, అక్కడ టైం స్పెండ్ చేస్తున్న కొద్దీ ఆ జైల్లో ఆ సిస్టమ్ అనేది ఆ పర్సన్ని కరప్ట్ చేస్తుంది, వాడిని డిఫరెంట్ పర్సన్ లాగా మారుస్తుంది. సో ఒక మంచి చేద్దాం అనుకుని వచ్చినోడు కూడా లాస్ట్కి ఇదైపోతున్నాడు. కరెక్ట్. సో అలా మారుస్తుంది సిస్టమ్ అనేది. ఖచ్చితంగా. అంటే సిస్టమ్ అనేది ఇప్పుడు మీరు పర్స్ ఓపెన్ పెడితే ఏ దొంగ ఎత్తుకెళ్ళడు. అదే అలా సిస్టమ్ ఒకవేళ ఇదంతా చేయడానికి పాసిబిలిటీ ఇస్తే ఆడుకుంటారు జనాలు. అదే మనకి ప్రికాషన్స్ ఉండి కరప్షన్ ఇదంతా పోతే కొంచెం పర్స్ క్లోజ్ ఉంటుంది, చేయడానికి అవకాశం ఉండదు ఇదంతా. సరే, ఇప్పుడు అడ్వకేట్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యారు, వెళ్ళారు. కొంతమంది ఏమో లక్షల్లో, వేలల్లో, కోట్లలో తీసుకుంటారు. బట్ ఎలా అంటే లైక్ ఒక్క పర్సన్ ఇది కరెక్ట్ ఫీజు చెప్తున్నాడు అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీకి శాలరీ ఎంత ఉంటుంది అనేది ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, కానీ ఒక అడ్వకేట్ ఫీజు ఎంత తీసుకోవాలనే దానికి ప్రిస్క్రిప్షన్ లేదు ఎక్కడ. ఓకే, అలానే ఎక్కువ ఛార్జ్ చేస్తే తను అది ఎక్స్ప్లాయిట్ చేసినట్టు కూడా కాదు. బికాజ్ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ క్వాలిటీ అలాంటిది. ఓకే, కొన్నిసార్లు ఉండకపోవచ్చు కూడా. అంటే జస్ట్ వాళ్ళకి ఏదో ఎమ్మెల్యేస్ ఎంపీస్ తెలుసు అని చెప్పేసి వెళ్ళిపోయి వాళ్ళు ఉంటారు, డబ్బులన్నీ పోసొస్తారు, కంటెంట్ ఉండదు. అయితే జనరల్గా ఎట్లా ఛార్జ్ చేస్తారో చెప్తారు. కొందరు అడ్వకేట్స్ వాళ్ళకి క్వాలిటీ, ఎక్స్పర్టైజ్ అన్నీ ఉంటే ఎక్కువే ఛార్జ్ చేస్తారు. ఓకే, కొందరు ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళ వచ్చే క్లయింట్స్ ఆర్థిక స్తోమత బట్టి ఛార్జ్ చేస్తారు. వాళ్ళు రిచ్ అయితే నార్మల్ ఫీజ్, పూర్ అయితే కొంచెం కన్సెషన్ ఇస్తారు. ఇంకొంతమంది వాళ్ళకి బిజినెస్ ఉంటే చాలు అని చెప్పేసి ఎన్ని వచ్చినా తీసుకుంటారు.
10,000 కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఓకే. బట్ క్వాలిటీ నో గ్యారంటీ. అచ్చా. ఓకే, అదొకటి. అట్లాగా కోర్టులో తీసుకునే వాళ్ళు ఉన్నారు, వేలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక కేసు, ఇందాక క్వాష్ అని చెప్పా కదా మీకు, అదే క్రిమినల్ పిటిషన్ కోర్టులకు చేసే వాళ్ళు ఉంటారు. అదే క్రిమినల్ పిటిషన్ 10,000, 5,000 చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఇందాక నేను చెప్పాను కదా ఒక గుడ్ అడ్వకేట్ని ఎట్లా ఫైన్ చేయొచ్చు అనేసి. దాని బేసిస్ మీరు ఫైన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ముందే ఎంక్వైరీ చేసి అడ్వకేట్ని అడగొచ్చు మీరు ఎంతలో తీసుకుంటారని. ముందే మీరు అంత అఫోర్డ్ చేయగలరా లేదా చూసుకోండి. అండ్ పెట్టేటప్పుడు వర్తా కాదా, అదే అదంతా ఎడ్యుకేట్ మనల్ని చేస్తున్నాడా, మనకి అంత రెస్పాన్సివ్గా ఉన్నారా, మనకి రియాలిటీ చెప్తున్నారా, అదే ఇవన్నీ చూసి పెడితే బెటర్. కొంతమంది తక్కువ చేస్తూ క్వాలిటీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎలా తెలుస్తుంది? అగైన్ ఎంక్వైరీ, ఆన్లైన్ కోర్టులో చూడండి, ఆర్ వాళ్ళ క్లయింట్స్ని అడగండి, అలా. గాట్ ఇట్. సో ఓవరాల్గా ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో చూస్తే, మా ఆఫీస్లో చూస్తుంటే ఎన్నో ఏళ్ళ నుంచి సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. హైకోర్టులో క్వాష్ చేసి అది 10 ఏళ్ళు అయ్యి ఇప్పుడు వచ్చి అంటే కేసు నంబర్ అవడానికి టైం పడుతుంది. నంబర్ అయ్యి నెక్స్ట్ స్టెప్ రావడానికి 10 ఏళ్ళు పట్టే కూడా ఉన్నాయి. దరిద్రం అని కూడా చెప్పొచ్చు దాన్ని. సిస్టమ్ అట్లుంది, మనం ఏం చేస్తాం. ఇది రియాలిటీ. చాలామంది అడ్వకేట్స్ చెప్పరు. లోవర్ కోర్ట్స్లో కూడా అట్లనే తేలుతున్నాయి. ఓకే, తొందర తెలియవు ఉన్నాయి. ఓకే, ఇక్కడ మళ్ళీ అక్కడ జాబ్ పోగొట్టుకుంటారు, రెప్యుటేషన్ పోతుంది, సఫర్ అవుతారు, పార్ట్నర్ వదిలేసి వెళ్తారు, ఎన్నో జరుగుతాయి. అయితే అక్కడ లక్షలు పోసి అడ్వకేట్ని పెట్టుకొని కోర్టుకి లక్షలు ఇచ్చి కోర్టులు ధారపోసే బదులు నేనేం చెప్తానంటే, మీ లైఫ్లో ఏ ఇంపార్టెంట్ డెసిషన్ ఉన్నా కూడా, మ్యారేజ్, ల్యాండ్ కొంటున్నారా, లేదా ఇంకేదన్నా కూడా ఉంటే అక్కడ కోర్టులు పెట్టే బదులు వేలు పెట్టి ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అయ్యి కన్సల్టేషన్ ఫీజు ఇస్తే మీకు ముందే ప్రికాషన్స్ చెప్పి మీకు అవి రాకుండా చూసుకుంటారు. ఛాన్సెస్ చాలా తగ్గించేస్తారు. ఏమంటాము, దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోవచ్చు డెసిషన్ తీసుకొని. కొంచెం అంటే ఇది ఎలా ఉందంటే రెగ్యులర్గా బాడీ చెకప్ చేయించుకున్నట్టు. కరెక్ట్, ఇట్లాగా. సో అదే చేతులు కాలాక ఆకులు పట్టుకునే బదులు ముందు ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్, అది ఏదైనా అయి ఉండొచ్చు, అవసరం లేదనిపిస్తుంది, బట్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఎంత కోల్పోతారో చెప్పినప్పుడు ఇది ఎంత ఇంపార్టెంటో మీకే అర్థమై ఉండాలి, రైట్? అది చెప్తాను. సఫర్ అవ్వద్దు, ఎందుకు అంత. బట్ కోర్టుకి అలా అని వెళ్ళి నేను తప్పు చేశానా అంటే లేదు. మీకుండే న్యాయం కోసం పోరాడండి. దెర్ ఆర్ గుడ్ అడ్వకేట్స్ ఆల్సో. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ కేసు ఇంకా తొందరగా కూడా లాగే ప్రయత్నం చేయగలరు. ఒక్కోసారి వాళ్ళ చేతిలో లేకపోయినా ఇంకేదన్నా ట్రిక్ అప్లై చేయొచ్చు, రైట్? లేదా ఇంకేదన్నా ఓకే, న్యాయం కోసం పోరాడండి. ఇప్పుడు ప్రోనోట్ కేసు ఉంది, యాక్సిడెంట్ కేసు ఉంది. ఇవి ఇక్కడ మీ కేసెస్ 20 years పట్టినా కూడా తేలడానికి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ రావట్లేదా మీకు మనీ? ఈ 20 yearsకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అక్కడ అన్యాయం జరిగినట్ట కాదు కదా. సో అట్లాగా గుడ్ కేసెస్ ఉన్నాయి, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. నేనేం చెప్తానంటే, ముందు కన్సల్ట్ అవుతే ప్రతి ఇంపార్టెంట్ డెసిషన్కి ముందు చాలా అవాయిడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, సరే అవాయిడ్ చేస్తున్నాం, ఓకే, ఇంక సిస్టమ్ ఇంతే ఉంటుంది, మనం ఎత్తుక్కోవాలి, ఏళ్ళు గడిచేది ఇలానే చూడాలా, మీ పిల్లలు చూడాలా రేపు, అప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది కదా. సో మందు బాటిల్ అడిగే బదులు పొలిటీషియన్స్ని ఇంకేదో ఏదో అడిగే బదులు ముందు జడ్జెస్, నంబర్ ఆఫ్ జడ్జెస్ కోర్ట్స్లో పెంచమని డిమాండ్ చేయండి. గవర్నమెంట్ దాని మీద ఏం పెద్ద ఫోకస్ చేయట్లేదు, అక్కడక్కడ అయిపోతుంది అంతే ఇచ్చేసి. అది ఎందుకు టచ్ చేయట్లేదంటే అది ప్రెసిడెంట్ దాకా నడిచే మ్యాటర్ కాబట్టి. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు జడ్జెస్ని, ప్రైమ్ మినిస్టర్ కూడా పీకలేరు ఆయన్ని ఆ జాబ్ నుంచి. అంటే అంత పెద్ద మ్యాటర్ అంటున్నా. సో అంత టచ్ చేయకుండా మిగతా అన్నీ చూసుకుంటున్నారు. బట్ జనాలకి ఏం కావాలో చేస్తేనే కదా ఓట్లు పడతాయి వాళ్ళకి. మీరు డిమాండ్ చేస్తేనే కదా ఇచ్చేది. సో ఇవి కూడా డిమాండ్ చేస్తే కొంచెం హోప్ ఉంటుందేమో. ఎందుకు భయపెట్టండి, ఇది ఇవ్వకపోతే ఓట్ వేయమని చెప్పండి. ఎక్కడైనా ఎట్లా అంటారు, ఎలాంటి ప్రజలో అలాంటి లీడర్ ఉంటారు. సో కీర్తన గారు, అసలు మీకు అడ్వకేట్ అవ్వాలని ఎలా అనిపించింది? ఫస్ట్ అయితే ఇంటర్ 10th ఆ టైంలో ఉన్న వాటిలో బెటర్ ఏది, నాకేది ఇంట్రెస్ట్ అని చెప్పేసి, నాకు ఇటు సబ్జెక్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ కదా అని చెప్పి తీసుకున్నాను.
దీని వెనక ఉన్న రీజన్, ఇంకొక రీజన్ హిడెన్ ఏంటంటే నా లైఫ్లో, మా ఫ్రెండ్స్ లైఫ్స్లో, మా నాన్నమ్మ లైఫ్లో షీ వాజ్ అ హెల్ప్లెస్ విడో. అట్లాంటి కొన్ని సంఘటనలు ఉంటాయి ఎందులో అయితే హెల్ప్లెస్ ఉంటారు. ఒక లాయర్ గైడెన్స్ అనేది చాలా అవసరం. అండ్ సాటిస్ఫాక్షన్ ఉంది ఈ ప్రొఫెషన్లో. ఐ థింక్ దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ ఎక్కడో మా ఫాదర్ కూడా నాకు గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. మా ఫాదర్ కూడా అడ్వకేట్. సో ఇవన్నీ కన్సిడర్ చేసి తీసుకున్నా. కూల్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తన గారు. ఈరోజు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. Thank you for inviting me. You made me really, comfortable.